దేవుడా నాకు మంచిగా జాబ్ వచ్చేటట్టు చూడు. నాకు ఇట్లా జాబ్ వస్తే నేను మల్లన్నపట్నం వేపిస్తా. పెన్ను, హాల్ టికెట్, ప్యాడ్ అన్నీ పెట్టుకున్నా. ఇంకేదన్నా మర్చిపోతానా? లేదు, ఇంకేం మర్చిపోతలేదు. అంజలి, ఎందుకు ఇంత టెన్షన్ పడతానవి? నువ్వు అన్ని చదువుకున్నావు కదా, ఎందుకు నీకు ఇంకా టెన్షన్? మంచిగా రాస్తావు, నువ్వు మంచిగా పాస్ అవుతావు. టెన్షన్ పడకు, కూల్. అన్నయ్య అన్ననా అన్నీనే పాడాడు. ఆయన నువ్వు ఎట్లా ఎగ్జామ్ రాయబోతా నేను చూస్తా అన్నా సంగతి. అన్నా 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 తలుపి అన్నా. నాకు ఎగ్జామ్ కి టైం అవుతుంది అన్నా. అన్నా ప్లీజ్ అన్నా తలుపి అన్నా. అన్నా 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 తలుపు ఎందుకు వేసినావు అన్నా? ఎగ్జామ్ కి టైం అన్నా, నాకు ఎగ్జామ్ కి టైం అవుతుంది అన్నా. అన్నా అన్న డోర్ ది అన్నా, ప్లీజ్ అన్నా డోర్ ది అన్నా. అన్నా నువ్వు చచ్చిన మంచిదే, ఇలా తలుపు తీసేది నేను ఎగ్జామ్ పంపించలేదు బిడ్డ. అన్నా అన్న డోర్ ది అన్నా. అన్నా ప్లీజ్ అన్నా డోర్ ది అన్నా. అన్నా అయ్యో దేవుడా, అన్నా డోర్ ది అన్నా. అన్నా ఇన్ని రోజులు చదువుకున్న చదవంతా వృధా అయ్యాకన్నా, నీ కాలు మొక్తా. అమ్మ నన్న కోరికన్నా, చిన్నప్పటి నుంచి చదువుకున్నా ఈ రోజు కోసమే అన్నా. మా అత్తమ్మకి ఇష్టం లేకపోయినా, నీకు ఇష్టం లేకపోయినా ఇక్కడి వరకు తెచ్చుకున్నా అన్నా. అన్నా ప్లీజ్ అన్నా డోర్ది అన్నా, నీ కాలు మొక్తా అన్నా. నా కళ్ళలన్నీ వృధా అయ్యాకన్నా, అన్నా డోర్ది అన్నా. అన్నా అన్నా డోర్ది అన్నా. అమ్మో దీని ఫోన్ దీని దగ్గర ఉంది. ఇది కంపల్సరీ బాగా ఫోన్ చేస్తే ఫోన్ ఫోన్ అన్నా అన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా అన్నా నీకు దండం. తలుపు తీసేలేదు, ఎగ్జామ్ పంపించలేదు. అన్నా 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 డోర్ ది అన్నా. అన్నా అన్నా డోర్ ది అన్నా. అబ్బా పొద్దు నుంచి ఫోన్ చేస్తానా, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఇవాళ ఎగ్జామ్ ఉన్నది. ఎటు పోయింది అసలు ఇది? ఏమైందిరా ఒకటే టెన్షన్ పడతానో? ఏం ఆడికి ఈడికి కాలు కాలిన పిల్లలకి తిరుగుతానో? కడిపోయింది తిరిగినట్టే. ఏం లేదమ్మా, ఇవాళ అంజలి ఎగ్జామ్. పొద్దున ఒకసారి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసింది. నేను చదువుకుంటానా మళ్ళీ చేయి అని చెప్పి ఫోన్ కట్ చేసిందమ్మా. ఇప్పటి నుంచి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. నాకు ఎందుకో భయం అవుతుందమ్మా. భయం దేనికిరా? ఎట్లనైనా చదువుకున్నది, ఎగ్జామ్ రాయకుండా ఉంటదా ఏందిగా? అట్లా కాదమ్మా, అది ఎగ్జామ్కి పోయేటప్పుడు నాకు ఫోన్ చేయమని చెప్పింది, లేకపోతే అదే ఫోన్ చేస్తా అని చెప్పింది. అదేదో ఆల్ ద బెస్ట్ అట, అది చెప్పమని చెప్పిందమ్మా నాతోని. అట్లా చెప్తే నా మనసు నిమ్మలమై నేను మంచిగా రాస్తా ఎగ్జామ్ అని చెప్పిందమ్మా. ఇప్పుడు ఎగ్జామ్ టైం దగ్గర పడుతుంది, ఇంకా నాకు ఫోన్ చేయలే. నేను ఆల్ ద బెస్ట్ కూడా చెప్పలే అమ్మా. ఎగ్జామ్కి పోగా ఒక్కసారైనా మాట్లాడతా అని చెప్పింది. నాకెందుకో భయం అవుతుందమ్మా, ఏదో తేడా జరుగుతుందమ్మా. ఏం తేడా లేదు, ఆమె ఎగ్జామ్ పోయే హడావిళ్ళు ఉండొచ్చు గంతే. సపడే కూకో, ఏం టెన్షన్ పడకు. కాదమ్మా, నేను ఒకసారి అంజలి వాళ్ళ ఇంటికి పోయేస్తామ్మా. ఎందుకురా పోవుడు? అత్తగారింటికి షీటికి మాటికి పోతే మంచిగా ఉండదు. షీటికి మాటికి ఎక్కడమ్మా, దాన్ని దింపడానికి పోయినా, ఇప్పుడు మళ్ళీ పోతున్నా అంతే కదా. ఒకసారి పోయేస్తామ్మా, నాకెందుకు కీడు అనిపిస్తుందమ్మా, కరెక్ట్ అనిపిస్తలేదు. నేను పోయేస్తామ్మా. అరే వద్దురా, కీడు లేదు ఏం లేదు. ఆమె ఎగ్జామ్ రాయడానికి పోతాంది కావచ్చు. ఆ పరీక్ష రాసే ఆడవిల్లో నీకు ఫోన్ మాట్లాడే టైం ఏడు ఉంటదిరా, అర్థం చేసుకో. పోవుడు వద్దే వద్దు, సపడే కూకో. అట్లాంటలేనమ్మా, అసలే అది ఎగ్జామ్ రాసుడు లేదంటే అది చదువుడు వాళ్ళ అన్నకి ఇష్టం లేదు కదా. ఆయన ఎగ్జామ్ రాయకపోతే ఎట్లా అని చెప్పి ఆ భయంతోనే అవుతుందమ్మా నాకు. ఎట్లా అంటానా? నువ్వు అన్ని అతిగా ఆలోచిస్తాను, అదేమై ఉండదు. సపడే కూకో, నీ పని నువ్వు చూసుకో. సరే అమ్మా. అమ్మయ్యా, వీణైతే పోకుండా ఆపగలిగిన. ఫోన్లు చేసే చెప్తాను. ఏమైందన్నా? ఇక్కడికి రా. లోపల అక్కడ తలుపులు కొడుతుంది. నీకెందుకు నువ్వు బయట నాడు? ఆగలేదు నాన్న. ఇంకా సత్యన షాప్ కాడికి డబ్బులు ఫోన్ పే తాడికి పోయి బిర్యానీ తినిపోనాడు. బిర్యానా? సరే తింటానే.
ఇంక తలకి బంద్ చేసా అన్న నీకెందుకు రా ఉన్నాడు నా ఫోన్ పే తప్ప టక్కన కొట్టు మరి ఉండి ఏషా చేస్తా అరే అవి అక్కుందా లోపల? ఆ లోపల తలుపు వేసుకుంది బా లోపల తలుపు వేసుకుని ఉన్నాడేంద్రా? అదే మా అన్న లోపలేసి తలుపేసిండు. లోపల తలుపేసిండా? ఎందుకు? అదే విషయాన్ని అడిగితే మా అన్న బిర్యానీ తినిపోమ్మా అన్నాడు. బిర్యానీ తినిపో అన్నాడా? సరే నువ్వు మా బావ తండ్రి బావా బా అంజలి ఉందా లోపల? ఏ బా గింత సడన్ గా వచ్చినావు? అదే అంజలి. అంజలి లేదు బావ, బయటికి వెళ్ళింది. రాజు వచ్చినట్టు. రాజు 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 జరుగు బావ. రాజు రాజు అమ్మా రాజు వచ్చినావా? ఎగ్జామ్కి లేట్ అవుతుంది రాజు, పోదాంపా. ఛీ, నువ్వు అసలు మనిషివా బావా? ఎగ్జామ్ పెట్టుకొని దీన్ని లోపలెత్తావా? నీతో మాట్లాడేంత టైం లేదు బావా. అచ్చనకి నీకు సంగతి చెప్తా. దా అంజలి. ప్లాన్ మొత్తం నాశనమే. అబ్బా ఏడవక అంజలి, పోతానం కదా. అట్లా కాదు రాజు, ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఎగ్జామ్కి రానియారు. నేను చూసుకుంటా అంజలి. నేను కరెక్ట్ టైంకి ఎగ్జామ్ కాల్కు తీసుకుపోయి బాధ్యత నాది. నువ్వు ఏడవక అంజలి, ఆయనతో మళ్ళీ అన్ని మర్చిపోతావు. ప్లీజ్ అంజలి. ఛీ, నువ్వు అసలు మనిషివా బావా? ఒక్క 10 నిమిషాలు నేను నచ్చుడు లేట్ అయితే దాని జీవితం నాశనం అయిపోయేది. ఇన్ని రోజులు అది పడ్డ కష్టం అంతా వృధా అయిపోయేది. అమ్మా ఈయనేం చేసిండో తెలుసా? ఎగ్జామ్ 1 గంట ఉందనంగా దీన్ని రూమ్ లేచి తాళం వేసిండు. దీని దగ్గర ఉన్న ఫోన్ కూడా లాక్కున్నాడు. అందుకే అమ్మా నేను అన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలే. ఎందుకు ఇట్లా చేసినావు బావా? ఓహో, మీ అమ్మ దగ్గరికి వచ్చిన బాగా పెద్ద అవుతుంది బావా. ఇలా మీ అమ్మ హస్తం కూడా ఉంది. ఇద్దరం కలిసి ప్లాన్ చేసినాం. అమ్మా బావ చెప్పింది నిజమేనా? అమ్మ అడిగేది నిన్నే, బావ చెప్పేది నిజమేనా? నిజమేరా. ఏందమ్మా దీని జీవితం నాశనం చేద్దాం అనుకున్నావా? ఎందుకు ఇట్లా చేసినావమ్మా? ఎన్ని రోజులు దాన్ని తిడతా అంటే కొడతా అంటే ఇంకేదో అంటా అంటే ఎంతన్నా కూడా దాని జీవితం దగ్గరికి రావనుకొని చాలా ధైర్యంగా ఉండే అమ్మా నేను. కానీ ఇలా ఇంత ఘోరానికి సిద్ధపడతావా? ఎందుకు ఇట్లా చేసినావమ్మా? అది కాదురా, అది పరీక్ష రాసి పాస్ అయ్యి ఎక్కడ దానికి సర్కార్ నౌకరు వస్తుందోనని, ఎక్కడ మనల్ని చిన్న చూపు చూస్తుందో అని అహంకారంతో మనల్ని పట్టించుకోదని, దానికి కొమ్ములు వస్తాయని, అది ఏ విషయంలోనైనా మన మాట వినదని చెప్పి ఇదంతా చేసిండ్రా. ఏమన్నా అందమంటే అమ్మ వైపోయినావమ్మా. నన్ను కన్నవన్న ఒక్క కారణంతోనే నేను ఏమంతలేను, కానీ వేరేటోళ్ళు అయితే మాత్రం ఇప్పటికీ నేనేం చేస్తున్నా నాకే తెలియదు. నీ కోడలకు జాబ్ వస్తే నీకే కదమ్మా గొప్ప. పెళ్ళైన తర్వాత జాబ్ కొట్టిందంటే ఆ గొప్పతనం అత్తకే వస్తుందమ్మా. పెళ్ళికి ముందు ఆ జాబ్ కొట్టిందంటే ఆ గొప్పతనం తల్లికి వస్తుంది కావచ్చు, కానీ పెళ్లి తర్వాత జాబ్ కొడితే మాత్రం ఖచ్చితంగా నీకే వస్తుందమ్మా. నీ కోడలు గవర్నమెంట్ జాబ్ అని చెప్పి 10 మందికి చెప్తే ఎవడైనా నీకు చేతులెత్తి మొక్కుతారమ్మా. ఎట్లెందుకు ఆలోచించలే అమ్మా? ఎందుకమ్మా అత్తలందరూ కోడలను సాధించాలని చూస్తారు తప్ప కోడలు ఏదైనా సాధిస్తే ఎందుకు సాయం చేయరు? ఇంకా దాని ముందే ఇవన్నీ మాటలు అంటాను. అది ఇవన్నీ మనసులో పెట్టుకొని రేపు నిన్ను ఒక్క మాట అంటే, తిరిగి ఒక్క మాట అంటే నువ్వు తలక ఎక్కడ పెట్టుకుంటావమ్మా? అప్పుడు నేను కూడా నీకు సపోర్ట్ చేయకపోతే? అమ్మా ఏ కొడుకైనా ఏ కోడలైనా న్యాయం దిక్కుంటారమ్మా, అంతే తప్ప
నువ్వంత పైశాచికంగా ప్రవర్తించి నా కోడలు దా దగ్గరనే ఉండాలి, ఇది ఇట్లనే ఉండాలి, నా కింద ఉండాలి, దీన్ని తొక్కాలనుకుంటే మాత్రం నువ్వు అనుకుంటాను కావచ్చు నీ కోడల్ని నువ్వు తొక్కుతున్నావని, కానీ అట్లా కాదమ్మా, నీ కొడుకును కూడా తొక్కుతాను. రా అంజలి, ఇక నాతో నువ్వు మాట్లాడకమ్మా. రా అంజలి. అయ్యో అత్తమ్మ, మీరెందుకు ఉడతారు? నేను ఉడతా కదా. ఏమొద్దవ్వా, నీకు పని చెప్తే నా కొడుకు వచ్చి నాతో లొల్లి ఎత్తాడు. ఇక నా పిల్లానికి ఎందుకు పని చెప్పినావమ్మా అంటాడు. అయ్యో అప్పుడంటే నాకు ఎగ్జామ్స్ ఉండే కాబట్టి అట్లా అన్నాడు అత్తమ్మ. ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ లేవు కదా, ఇయూరి నేను ఉడతా. ఏమొద్దు, నా పని నేను చేస్తా. అయ్యో ఏం కాదత్తమ్మ, ఇయూరి ఇయూరి అత్తమ్మ. మీరు ఊరు లోపలికి, నేను ఉడతా. ఏమొద్దు అంటాను కదనే. పోర్రత్తమ్మ, నేను ఉడతా. అయ్యో అత్తమ్మ, మీరెందుకు బోల్ తోముతారు అత్తమ్మ? నేను తోముతా, జరుగురి. అబ్బో ఏమొద్దవ్వా, నువ్వు బోల్దావంగా నా కొడుకు వచ్చి చూసిండో పుసుకున్నా, అబ్బా అమ్మ నా పిల్లంతో ఎందుకు గిన్నెల్లో ఇస్తాను, దాని చేతులు కందిపోతాయి అని నన్ను నానా మాటలు అంటాడు. అసలే వానికి నా మీద కంటే నీ మీదనే ఎక్కువ ఇష్టం. అట్లేం ఉండదు అత్తమ్మ, ఆయన అత్త నేను మాట్లాడతా, మీరైతే లేరు. ఏమొద్దమ్మా, నా పని నేను చేస్తా. లేరత్తమ్మ, నేను తోముతా, లేరు. ఇక్కడ నుంచి అన్ని పనులు నేనే చేస్తా, మీరేం చేయకూరి. మీరు ఊరు లోపలికి. ఇక అందరికి చెప్తాను ముందే. అందులక్క మంచిగా చదువుతుందట. ఆ అక్క దగ్గర మనం టైం వేస్ట్ చేయకుండా ట్యూషన్ చెప్పించుకుందాం, సరేనా? సరే అక్క. అంజలక్క, అంజలక్క ఉన్నదా అంజలక్క అసలు? అగో పిల్లలు ఏంద్రా ఇటొచ్చిర్రు? అక్క మాకు ఈ రోజు నుంచి దసరా సెలవులు, ట్యూషన్ చెప్తావా మాకు? ట్యూషనా? ఏం ఆలోచిస్తాను అక్క, నువ్వేం భయపడకు, మేము ఫీజులు కూడా ఇస్తాం. అయ్యో అట్లేం కాదురా. సరే మరి ఇవాళ 5 నుంచి రారి. సరే అక్క. సరేరా. అబ్బో ఇప్పుడు ఇది ఒక్కటే తక్కువైంది. ఇక నీకు ఇది కూడా మొదలు పెట్టినవా? ఇన్ని రోజులేమో చదువు చదువు అని పని చేయకుండా కూర్చున్నావు. మంచిగా ఉన్నది నీ తెలివి. నీలాంటి తెలివి నాకుంటే నా అత్తను ఎక్కడనో 7 చెర్ల నీళ్ళు తాగించేదాన్ని. మంచిగా దొరికింది నీకు సాకు. అప్పుడేమో చదువు చదువు అని పని చేయించుకున్నావు, ఇప్పుడు ఇక ట్యూషన్ చెప్తాత్తమ్మా, నువ్వు పని చూసుకోవత్తమ్మా అంటావు. దీనికోసం నా పని అంతా ఆపుకోవాల్సిన అవసరం లేదత్తమ్మా. దసరా సెలవుల మందం వస్తారు, అది కూడా సాయంత్రం 5కి గంతే. ఇక మళ్ళీ బళ్ళు స్టార్ట్ అయినాయనంటే ఆ స్కూల్ అంతా అయిపోయినాక సాయంత్రం టైంలో వస్తారు. అప్పటి వరకు నా పనులన్నీ కూడా అయిపోతాయి. చెప్పే ముచ్చట్లన్నీ మంచిగానే చెప్తావు నా దగ్గర. అత్తమ్మ నేను పనులన్నీ చేసి పెడతా ట్యూషన్ టైం వరకు అంటావు, మళ్ళీ అక్కడ గోళీలన్నీ అక్కడ తిప్పుతావు, ఇక్కడ వచ్చి పడతాయి. వాడొచ్చి అమ్మ అంజలికి ట్యూషన్ టైం అయింది, నువ్వు ఇంట్లో పని చూసుకోమ్మా అంటాడు. ఇదే కదా జరిగేదంతా. నా దృష్టిలో నువ్వు కంటుగావు, నా కొడుకుని కంటు చేస్తావు. సరే అత్తమ్మ, మరి మీరన్నట్టు నేను ట్యూషన్లో ఏం చెప్పా, పోయి పిల్లలకి చెప్పత్తా నేను ట్యూషన్లు చెప్పా అని. పోయి వేరేటోళ్ళనన్నా చూసుకుంటారు. అబ్బో నువ్వేం చేయకమ్మో, నువ్వేం చేసినా అది నా మెడకు చుట్టుకుంటది, సరేనా? ఏం చేయకు. అయ్యో అత్తమ్మ, అత్తమ్మ చేయని అబ్బా. అందుకే అప్ప అనేది అడుగుతూనే ఇచ్చడం దగ్గర చేయొద్దు, ఇచ్చేదాకా అడుగున దగ్గర చేయాలి. అమ్మా కొంచెం అన్నం ఎత్తుదా. ఏంద్రో నీ పెళ్ళం ఇంట్లోనే ఉన్నది, ఏమైనా బువ్వేసుకోతే అరిగిపోతుందా, చేతులు కందిపోతాయా? ఏం కాత్తి ఒక్క రోజుకు బువ్వేసేయమను. అంజలి అన్నం ఎత్తుపా. అరే నీ పెళ్ళమాట ట్యూషన్ చెప్తుందట. ట్యూషన్ ఓ 20-30 మంది పిల్లలు ఇంటికి వస్తారట. ఏమంటారా మరి నువ్వు? అవునా? అవునా అంజలి, చెప్తావా ట్యూషన్లు? ఇంకేంది మరి, చెప్పని తీరాదమ్మా. ఏంది ఏంద్రా ఏమో నీకు చెప్తే వద్దని ఇంట్లో కూర్చోబెడతాం అనుకుంటే ఏం గత్తి అమ్మా చెప్పని అంటాను. గట్లంటే ఏందమ్మా, దానికి వచ్చిన చదువును 10 మందికి పంచుట్ల తప్పే ఉంది. ట్యూషన్ చెప్పడం మంచి విషయమే కదమ్మా, దాన్ని కూడా ఎందుకు ఇంతకన్నా సీరియస్ అవుతాను? ఏమోరా, నాకైతే ఇంట్లో విలువనే లేదు. నేను ఏం చెప్పినా వినరు, ఏనన్నా చావండి జరుగు. అమ్మా
అంజలి, మరి ఈ ఒక్క విషయం అమ్మకి నచ్చినట్టు చేద్దామా? అంటే నీకేం అభ్యంతరం లేకపోతేనే. ఏమంటావు? అయ్యో అల్లేముంది రాజు, జాబ్ అంటే అది నా జీవితం కాబట్టి అత్తమ్మకి ఇష్టం లేకపోయినా నేను పోయినా. ఇక ట్యూషన్లు అంటే నేను కాకపోయినా ఇంకెవరన్నా చెప్తారు పిల్లలకి. కావాలంటే నాకు తెలిసిన మా ఫ్రెండే ఉంది, పిల్లల్ని వాళ్ళ దగ్గర పంపిస్తా. అదే అంటాను అంజలి, ఇక ప్రతి విషయం అది చెప్పంది మనం వినకపోతే అది బాధపడుతుంది. దాని మనసు కూడా నొచ్చుకున్నాడు ఎందుకు చెప్పు? ఎంత కాదనుకున్నా అది నా కన్న తల్లి. ఇటు నిన్ను అది చేయలేను, దాన్ని అది చేయలేను. సరేనా? సరే రాజు. థ్యాంక్స్ అంజలి, నన్ను అర్థం చేసుకున్నందుకు. దా, అన్నం పెడతా. ఏం వండినావు అంజలి ఇవాళ? చికెన్ వండినావా? అంజలి అవన్నీ వాట్సాప్ లో పెట్టుకున్నావు కదా? ఏడికిరా, బాగానే పట్టు చీరలు కట్టి టిప్పు టాపుగా తీసుకొని పోతాను పెళ్ళాన్ని. ఏం లేదమ్మా, ఇవాళ దానికి జాబ్ రిజల్ట్ అంటే ఇవాళ తెలుస్తుందట జాబ్ వస్తుందో రాదో అనేది. అందుకే గుడికి వెయ్యి దేవుని మొక్కుకొని అటు నుంచి అటు రిజల్ట్ చూసుకుందామని పోతాను. మంచిగా తోలుకపోతావు, ముందడబడి పెళ్ళాని ఆడికి ఈడికి. పోయిరా పోండి, పోయేస్తా మొత్తం. పోయిరా అమ్మ. దేవుడా, నా కోడలు ఏ గుడికైతే పోతాందో ఆ దేవునికే మొక్కుతానా. దీనికి ఎట్టి పరిస్థితులలో నౌకరు రావద్దు. అబ్బా ఏమైంది అంజలి చెప్పు? ఇంటర్నెట్ సెంటర్ రూపొంచని అడుగుతాను నేను. అదేదో పేపర్ బయటకు వచ్చింది, జాబ్ వచ్చిందా రాలేదా అంటే అస్సలు చెప్తలేవు. ఏమైంది చెప్పు? నీకు జాబ్ వచ్చిందా రాలేదా? అంజలి రాకపోయినా ఏం బాధపడక అంజలి, ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత వస్తుంది కావచ్చు. మళ్ళీ పోస్టులు పోయేటప్పుడు మళ్ళీ ప్రయత్నం చేసుకుందాం, అంతే తప్ప నువ్వు ఇట్లా బాధపడక అంజలి. నాకేమో చూద్దాం అంటే నాకేమో చక్కగా చదువు రాదా, నువ్వేమో అడిగితే చెప్తలేవు. అప్పటి నుంచి అడుగుతాను, చెప్పు అంజలి అసలు నీకు జాబ్ వచ్చిందా రాలేదా? రాజు నాకు జాబ్ జాబు సారీ రాజు, నేను ఇట్లా అవుతుంది అనుకోలే. ఏమైంది అంజలి? నాకు జాబ్ వచ్చింది రాజు. జాబ్ వచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. అయ్యో అది ఏమంటారు అంజలి దాన్ని? కంగ్రాచులేషన్స్ అంజలి. మరి ఎందుకు అంజలి అప్పటి నుంచి ఇంత టెన్షన్ పెట్టినావు? పా అంజలి, మా అమ్మకి చెప్తే మస్తు సంబరపడుతుంది. అమ్మా 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 అమ్మా, వీనికేం పుట్టిందో ఇంత సంతోషంగా పిలుస్తాను మళ్ళేందో. ఏంద్రా? అమ్మా అంజలికి జాబ్ వచ్చిందమ్మా. అవునా? జాబ్ వచ్చిందా? అవునమ్మా, ఆ విషయం చెప్తామని నేను వెళ్తానా. చూసినావా నీకు జాబ్ వచ్చింది అనగానే మా అమ్మ ఎంత సంబరపడతాందో. అంటే మా అమ్మ గట్లనే సంబరపడుతుంది అంజలి. అమ్మ కొంచెం చక్కెర తీసుకురాపో, దాన్ని నోరు తీపిద్దాం. చక్కెర లేదురా, అదే చీమలు పట్టినాయి బాగా. చీమలు పట్టినాయా? సరే పోతే పోని అంజలి, మనం ముగ్గురం సాయంత్రం హోటల్కి పోదాం, సరేనా అమ్మ? ఓకేనా అంజలి? సాయంత్రం అంటే రాజు, నేను మా ఇంటికి పోదాం అనుకుంటాను. మా అన్నకి ముచ్చట చెప్పాలన్నా. ఈ ముచ్చట చెప్పాలంటే ఫోన్ చేయొచ్చు కదా, ఇంటికే పోయి రావాలా? అంటే మీరన్నట్టు కూడా ఫోన్ చేసి చెప్పచ్చు అత్తమ్మ ఈ ముచ్చట. కాకపోతే కలిసి చెప్పింది వేరే ఉంటది కదా. మా అన్న ఇన్ని రోజుల నుంచి వెళ్ళి నన్ను చదవద్దు, జాబ్ వద్దు, నీతో కాదు అని చెప్పి తక్కువ చేసి మాట్లాడేండు. నేను సాధించిన అనేది నేను మా అన్న కళ్ళ ముంగట నిలబడి చెప్తే నాకు సంతోషం, మా అన్నను కూడా మెప్పించినట్టు ఉంటది కదా. అందుకే పోతా అంట అన్న. అబ్బా పోనీ తీరాదమ్మా, గిన్ని రోజులు పంపించినావు, ఇంకొక 2-3 రోజులు పంపితే ఏమవుతుంది? అప్పుడు పోడు వేరు, ఇప్పుడు పోడు వేరమ్మా. దానికి జాబ్ వచ్చిందని చెప్పి వాళ్ళ అన్న దగ్గర సంతోషంగా చెప్పుకుంటది. ఇన్ని రోజులు వాళ్ళ అన్న అద్దన్నాడు కదమ్మా, అద్దన్న దగ్గర ఇది జాబ్ తెచ్చుకొని వాళ్ళ అన్నను మెప్పించుకుంటది. ఇంకేందమ్మా? సరే ఇవో మా అమ్మ పంపిస్తుంది, నువ్వేం భయపడక. కానీ పోయి బ్యాగులు అవి గిట్లా తెచ్చుకోపో. ఎన్ని రోజులు ఉంటావు అంజలి? ఒక 3-4 రోజులు. 3-4 రోజులు ఉంటావా? 1 రోజులు ఉంటావా? పో బ్యాగ్ గిట్లా తెచ్చుకోపో. గన్ని రోజులు ఎందుకురా పోవుడు? ఏమైనా తానా అంటే నువ్వు తందానా అంటావు. ఏమన్నా చేసుకోండి, ఏనన్నా కలబడండి. పో అంజలి, మా అమ్మ మాటలు పట్టించుకోపో. అంజలి పోదామా? రాజు ఒకసారి అత్తమ్మకి చెప్పొత్తమ్మ. అబ్బా మళ్ళీ అత్తమ్మకి ఎందుకు చెప్పుడు అంజలి? ఇప్పటిదాకా చెప్పినాం కదా. ఇప్పుడు నువ్వు పోయి నేను పోయేస్తా అత్తమ్మ అంటే మళ్ళీ అది ఏదో ఒకటి అంటది. పానాడు అనవసరంగా నీ మనసు బాధపడుతుంది. ఇంత సంబరంలో ఇప్పుడు నువ్వు ఇంటికి పోతాను, మళ్ళీ ఎందుకు చిన్న పోయాడు? పానాడు నేను చెప్తాది.
ఏ దావత్ ఎందుకు ఇయ్యరా, గట్టిగా చేసుకుందాం. నీ అవి ఆటలు లేదు, ఎగ్గొట్టి మంచిగా దావత్ చేసుకుందాం. అట్టి ముచ్చట్నారా నా పిల్లలకి జాబ్ వచ్చుడంటే. ఇంకా అలా గవర్నమెంట్ జాబ్ రా. సరేరా, సాయంత్రం అంటే అత్త అడగడ కలుద్దాం. సరే నువ్వు ఇంటికి రా, నేను ఉన్నా లేకపోయినా అమ్మిచ్చేస్తుంది నీకు. సరే మరి, సరే ఓకేరా. అరే అమ్మా. కోడలు 4 రోజులు అని చెప్పి వారం అయింది, ఇంకా దోలుకొత్తలేవేంద్రా? అబ్బా ఏందమ్మా అది నాకు 4 రోజుల ముందే ఫోన్ చేసిందమ్మా. చెప్పింది నాకు వారం రోజులు అవుతుంది అని చెప్పి. ఈ ఆటికి వారం అయింది కదా, 2 రోజులు ఆగుదాం. అది రాకపోతే చూద్దాం, తీరాదు మళ్ళీ ఫోన్ చేద్దాం. అలా ఏముందమ్మా. ఏంది 4 రోజులు అయితే అందా ఫోన్ మాట్లాడి? ఎందుకు అది చేస్తలేదారా? అంటే ఇక నేను కూడా చేస్తలేను, ఆమె కూడా చేస్తలేదమ్మా. మధ్యలో ఒక 2-3 సార్లు చేసిన, అది లిఫ్ట్ చేస్తలేదు. బిజీ వస్తుంది. అంటే బిజీ వస్తున్నట్టుగా నాకు అర్థమైంది, ఆమె బిజీ ఉన్నది కావచ్చు, అందుకే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు అని చెప్పి. ఇక ఊకోకి ఎందుకమ్మా చేసుడు, అది ఇప్పుడు అట్టి మనిషా? అది దానికి జాబ్ వచ్చింది, అది ఏదేదో పనులు ఉంటది, మనకు తెలియదా? ఫోన్ చేసి ఏం చేస్తాను అంటే అది మనల్ని తిట్టుకోదా? మళ్ళీ నౌకరి కాడ ఏమన్నా అయితే ఎట్లా? అది కాదురా, ఎందుకైనా మంచిది ఓసారి ఇంటికి పోయిరా. అబ్బా నువ్వు ఎందుకే ఇంతగానం భయపడతాను? ఏమైతుంది? ఎందుకు ఇంటికి పోడే? దాని అవ్వగారింట్లో కూడా మనశాంతం ఉండనివా అని నువ్వు? నీ కళ్ళ ముందు ఉంటే నువ్వు ఓరుబావు, దాని అవ్వగారింట్లో ఉంటే కూడా ఓరుబావు. ఏం కాదు, తిప్పనాడు నాకు. ఇగో మన కిషోర్ గాడు సాయంత్రం వస్తాడు, ఆయనకు ఒక 10,000 ఇయ్యి. మిత్తికి ఇట్లా తీసుకునేవు, మిత్తి ఏం అడగకు. ఎవరి కాడ మిత్తి అడగకాను, ఇక పుణ్యానికే దాన ధర్మాలు చేయి పైసలన్నీ. దోస్తు గాడేవాడు, వానితో ఏం అక్కర్రాదా మనకి? ఇట్లయితే బాగానే పొడుగు చేస్తావు. మంచిది ఎత్తి నిన్ను దింపడా అటు ఇటు? నేను లేనప్పుడు వాడ తీసుకుపోతాడా? పో అన్నమే బాగలేతాంది. మా అమ్మకు అందరూ ఆమెకి చేయాలి కానీ ఆమె అయితే ఎవరికి ఏం చేయాలి. థ్యాంక్స్ అంజలి, నీకు జాబ్ వచ్చిన తర్వాత నన్ను మర్చిపోతావు వచ్చు అనుకున్నా, కానీ గుర్తుపెట్టుకుని మరీ వచ్చి నాకు చెప్తున్నావు చూసినావా? నువ్వు నిజంగా గ్రేట్. అయ్యో అలా థ్యాంక్స్ ఏముంది గణేష్, నిజంగా చెప్పానంటే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు ఇలా జాబ్ రావడానికి ఎంతో కొంత నువ్వు కూడా కారణమే. నాకు ఈ విషయంలో ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరినీ పేరు పేరున గుర్తుపెట్టుకొని థ్యాంక్స్ చెప్పడు నా బాధ్యత గణేష్. ఎట్లయితే ఏంది, మొత్తానికి నీ జాబ్ వచ్చింది, సంతోషం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ గణేష్. సరే అంజలి, నేను ఇంటి దగ్గర దింపుతా పదా. అయ్యో గణేష్, ఇప్పుడు నేను మా ఇంటికాడ ఉంటలేను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. నాకు జాబ్ వచ్చింది కదా, ఆ ముచ్చట మా అన్నకి చెప్దామని చెప్పి పోయినా. ఒక 4 రోజులు అక్కడనే ఉంటా గణేష్. అవునా? సరే మీ అన్న వాళ్ళ ఇంటికన్నా దించుతా పదా. అయ్యో అవసరం లేదు గణేష్, నేను మా అన్నకు ఫోన్ చేస్తా, మా అన్న వచ్చి తీసుకుపోతాడు. సరే, ఎనీవే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ గణేష్. నన్ను అయితే మర్చిపోకు. అయ్యో నేను ఇట్లా మర్చిపోతా. సరే నేను వెళ్తున్నా మరి. సరే గణేష్. మొన్నటిదాకా ఫోన్ లిఫ్ట్ చేయలే, ఇప్పుడేమో అసలు ఫోనే కలుతలేదు. దీనికి ఏమైంది అసలు? ఏంటిదిరా, ఏమైంది అంత టెన్షన్ గా కనబడతాను? ఏం లేదమ్మా, అంజలి పోయి ఈ ఆటికి 4 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఒక ఫోన్ చేయలే, మెసేజ్ చేయలే. ఇన్ని రోజులు ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయలే, ఇప్పుడేమో అసలు ఫోనే కలుతలేదమ్మా. నాకెందుకో భయం అవుతుందమ్మా. భయం ఎందుకురా, ఒకసారి నువ్వు పోయి కలిసిరారా. కలిసేద్దామని ఇన్ని రోజులు అనుకున్నా అమ్మా, కానీ పంపించినట్టే పంపించిండు, కానీ ఊకే మా ఇంటికే వచ్చిండని వాళ్ళు అనొద్దని చెప్పి ఎంత ఊబుద్ది అయినా కూడా ఇంట్లోనే ఉన్నా అమ్మా. మరి 4 రోజులు అవుతుంది. మొన్నప్పుడు పోయిన 4 రోజుల దాకా ఫోన్లో మాట్లాడిందమ్మా, గంతే. ఇక తర్వాత నుంచి నాతో అసలు ఫోన్లోనే మాట్లాడతలేదు. ఏమైందో ఏమో అర్థమవుతలేదమ్మా. ఫోన్ అన్నది ఇత్తలేదు, చేస్తలేదు అంటే ఏమైందో ఏం కథో. ఒకసారి నువ్వు పోయిరారా, ఎందుకైనా మంచిది. సరే అమ్మా, నేను పోయేస్తా. అమ్మా నువ్వు కూడా వస్తావా? అద్దుతి అమ్మా, నేను పోయేస్తా. మళ్ళీ ఏమన్నా అయితే నువ్వు భయపడతావు. ఏం కాదు కానీ సరే అమ్మా, పోతా. ఫోను జర దగ్గర పెట్టుకో అమ్మా, నేను ఫోన్ చేస్తాను నీకు. సరేరా, పైలంగా పోయిరా. పోతానమ్మా. పోయిరా, పైలంగా పోయిరా కొడుక. ఏ ముచ్చడైనా ఫోన్ చేసి చెప్పు. సరే అమ్మా. దేవుడా దేవుడా, అంజలికి ఏం కావద్దు. అంజలికి ఏమవుతుంది? ఆమె బిజీ ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలే కావచ్చు. ఇప్పుడు నన్ను చూస్తే మస్తు సంబరపడుతుంది. అంజలి, అంజలి. శివ భూమి అది డిటికేషన్ ఉన్నది,
ఈ లిటిగేషన్ తోటి పెట్టుకుంటే తలనొప్పి అద్దది కొనమని చెప్పు. సరే బావా తాగు, నేను మళ్ళీ తాగు. ఏం బావా బాగేనా? బాగే బావా. ఏం బావా ఇంత సడన్ గా వచ్చినావు? బాగా బావా, ఫోన్ కూడా వేయలేదు. నెల రోజులు అయితే దగ్గర ఫోన్ లేదు, ఏం లేదు. ఎట్లా ఉంటుంది బావా? నేను చేయకపోతే ఏంది బావా, నువ్వైనా ఫోన్ చేయొచ్చు కదా. అదేంది బావా ఎట్లా అంటావు? మా చెల్లె నీతోటి రోజు మాట్లాడుతూనే ఉంది కదా, మీ డిస్టర్బెన్స్ చేసుడు ఎందుకని చెప్పి నేను ఫోన్ చేస్తలేను. అయినా నా పనిలో నేను బిజీలో అయిపోయినా బావా, అందుకే నేను ఫోన్ చేయలేదు. మీ చెల్లె నాతోనే రోజు ఫోన్లో మాట్లాడుతుందా? అవును బావా. సరే బావా. అంజలి లేదా? ఉన్నది బావా, ఇంకేదో పనులు ఉన్నట్టు ఉన్నది, పిలుస్తావు. అంజలి, అంజలి బాగా వచ్చిండ్రా? చెల్లె అనుకున్నది బావా, ఇలా ఆదివారం కదా, నిన్న మొన్నంత పని చేసి అలసిపోయింది. నువ్వు వచ్చినావని చెప్పలేదు, ఇంకా సడన్ గా సర్ప్రైజ్ ఇస్తా. కూర్చో బావా, ఛాయ్ ఇట్లా పెడతా, తాగుదు. అద్దు బావా అద్దు. కూర్చో బావ, నువ్వు కూర్చో, నేను ఛాయ్ పెడతా. ఎంతసేపు? అన్నా తలకాయ నొస్తుంది, కొంచెం ఛాయ్ పెట్ట అన్న. అంజలి మంచిగా ఉన్నావా అంజలి? ఏమైంది అంజలి? లేచినారా? ఛాయ్ పెట్టా కదా, దారా బాగా వచ్చిండు. రా బా, ఛాయ్ తీసుకో. కూర్చో బావ, కూర్చోందా. దానికి కూడా పెట్టు బావా, తలకాయ నొత్తందట. పెట్టినా పోసుకొస్తా. ఏమైంది అంజలి? నాకు ఫోన్ చేయక నెల రోజులు అవుతుంది. అప్పుడెప్పుడో ఈ ఇంటికి వచ్చినప్పుడు 4 రోజుల దాకా ఫోన్ చేసినావు. ఇక ఆ తర్వాత నుంచి అస్సలు ఫోనే చేస్తలేవు. నేను ఫోన్ చేసినా లిఫ్ట్ ఎత్తలేవు. కొన్ని రోజుల తర్వాత అసలు నీ నెంబర్ కలవనే కనవాలి ఫోను. ఒక్క మాట కూడా నాకేం చెప్తలేవు అంజలి. ఏమైంది అసలు? నాకేమో మస్తు భయం నీకేమన్నా అయిందా అని చెప్పి. దారిలో వచ్చుకుంటూ కూడా దేవుని మొక్కుకుంటూనే వస్తాను, నీకేం కావద్దని చెప్పి. నీకు జాబ్ వచ్చిన తర్వాత వెమలవాడకు పోయి అటు కొండగట్టుకు పోయి మంచిగా మొక్కుకొని వద్దాం అనుకున్నా. దానికోసమే నీకు ఫోన్ చేస్తాను అంజలి. నాకు కొన్ని మొక్కులు ఉన్నాయి, అవి తీర్చుకుందాం అని చెప్పి. నేను ఫోన్ చేయకపోయేసరికి నాకు మస్తు భయమైంది అంజలి. ఏమైంది అంజలి? నాతోనేమన్నా ఇబ్బందా? లేకుంటే నేను తెలుసో తెలియకనో నిన్నేమన్నా మాట అన్నానా? ఏమైంది అంజలి చెప్పు, నేనేమన్నా అన్నానా? ఏంది అంజలి, బావతో నెల రోజులు ఆయన మాట్లాడక? మరి నువ్వు ఎప్పుడు ఫోన్ మాట్లాడినా అడిగడి పిల్ల బావతోటే మాట్లాడతానంటున్నావు కదా, మరి ఎవరితో మాట్లాడినావు? ఎవరు? బావా నేను అడుగుతా బావా, నువ్వు అడగబెట్టు బావా. బావ నేను ఒక 10 నిమిషాలు మీ చెల్లెతో మాట్లాడతా బావ, ఏమనుకోకు బావ ప్లీజ్. నీ ఇష్టం. ఏమైంది అంజలి? బావేమో నువ్వు నెల రోజుల నుంచి నాతోనే మాట్లాడతాను అంటాడు, కానీ నువ్వు నాతో మాట్లాడతలేవు కదా. మన బావకు నువ్వు అట్లా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నేనని చెప్పి ఇంకెవరితో నన్ను మాట్లాడతానవా? అంటే నేను తప్పుగా అంటలేను అంజలి, మధ్యలో నన్నెందుకు బదనాం చేసినాని గంతే. ఈ నెల రోజులు నీకేమైందో అని చెప్పి మస్తు భయపడ్డా, కానీ నువ్వేమో ఇక్కడ నాతోనే మాట్లాడతానా అని చెప్తాను. నేను రాగానే బావ గదే ముచ్చట అన్నాడు, అందుకే అడుగుతాను అంజలి. నాకేమన్నా చెప్పరాంది ఏదైనా ఉంటే చెప్పంజలి, నా గుండె గట్టిదే, నేను తట్టుకుంటా. రాజు అదేం లేదు రాజు, నేను నీతో తర్వాత మాట్లాడతా, నువ్వు ముందు ఇక్కడ నుంచి పో. సరే అంజలి, ఇబ్బంది ఏం లేదు. ఇంటికి వచ్చి నేను నొరిచ్చినందుకు క్షమించు అంజలి. నువ్వు ఎప్పుడు కలుద్దామంటే అప్పుడు కలుద్దాం అంజలి. నాకు ఫోన్ చేయి. నా నెంబరు ఉందో లేదో నీ దగ్గర. నీ కొత్త నెంబర్ కూడా నా దగ్గర లేదు అంజలి. ఎందుకంటానంటే నీ పాత నెంబర్కి ఫోన్ కలుతలేదు కదా. నాకు తెలిసి నువ్వు కొత్త నెంబర్ తీసుకొని ఉంటావు. అంటే కిషోర్ గారు చెప్పిండు, జాబ్ వచ్చిన తర్వాత అందరూ కొత్త నెంబర్ మార్చుకుంటారా అని చెప్పి. అందుకే అంటానా, కొత్త నెంబర్ ఉంటే నాకు ఇస్తావా అంజలి? నువ్వు ఫ్రీ అయినప్పుడు నాకు ఫోన్ చేయి, సరేనా? సరే రాజు, నేనే నీకు ఫోన్ చేస్తా, నీ నంబర్ నా దగ్గర ఉంది, నువ్వైతే ముందు ఇక్కడ నుంచి పో. సరే అంజలి, సరే. ఇంకో విషయం, ఇప్పుడు నువ్వు ఇక్కడ మా అన్నతో ఏం మాట్లాడకు, చక్కగా ఇంటికో, నేనే వచ్చి నీతో మాట్లాడతా. సరే అంజలి, ఫోన్ చేయ. ఆఫీస్ వర్క్ ఉన్నట్టున్నది అంజలికి. బావా
బావా నేను పోతా మరి. అదేంది బావా, మా చెల్లె నీతోటి నెల నుంచి మాట్లాడతలేదా ఫోన్? అట్లేం లేదు బావా, నేను నీతోనే వట్టినే చెప్పిన, మీ చెల్లెను ఆట పట్టిద్దామని నీతో అబద్ధం చెప్పిన అంతే. భలే ఉన్నావు బావా, నాతో మాట మా చెల్లెతో మాట మాట్లాడతాను, నువ్వు భలే జోగెత్తావు బావా. బా పోతా మరి నేను. ఓ బావా, మా చెల్లెకు నీకన్నా నొల్లైనా బావా? లొల్లేం కాలే బావా, వట్టినే వచ్చిన. అంటే చెల్లెని చూడక నెల రోజులు అవుతుంది కదా బావా, ఇక నాకే అంత మనసును పట్టలే, అట్లా చూసిపోదామని వచ్చిన బావా. నాకు కూడా చాలా గర్వంగా ఉంది బావా, మా చెల్లె జాబ్ చేస్తానంటే నేను రోడ్డు పంట పోతా అంటే చూసిన అందరూ అరే మీ చెల్లె జాబ్ చేస్తానంటే నాకు చాలా సంతోషంగా ఉంది బావా, చాలా గర్వంగా ఉంది బావా. నిజంగా గ్రేట్ బావా నువ్వు. బావా ఏమైనా నొల్లులైనా కూడా సర్దుకొని ఉండండి బావా. అయ్యొచ్చి నాకేం లొల్లులు అయితే బావా, మరి తినిపోతావు బావా. మీ చెల్లె బంగారం బావా. అనే మళ్ళీ తింటది బావా, మళ్ళీ అత్తది మళ్ళీ వచ్చి. నాకు ఇక పొలం పని ఉంది బావ, వర్షం కొట్టేటట్టు ఉంది, జరపోవాలి బావ. సరే బావా, మెల్లవు మరి, వాన చిన్నప్పుడు బాగానే పడేటట్టున్నాయి. ఫోన్ చేయ బావ. ఫోన్ చేస్తా రైట్ బా పోయా. రైట్ బావా. అరే అదేరా, ఏమనుకోకరా, ఇక మా అమ్మ గట్లనే అంటది. మా అమ్మ అన్నది కూడా పట్టించుకుంటావా? అరే తెలుసు కదరా మా అమ్మ గురించి నీకు. ఏం కాత్తి అడిగిందని నువ్వు మిత్తి పైసలు తీసుకొచ్చి ఇచ్చావు, అవసరం లేదు, నేను ఇచ్చిందనే చెప్తుంది. సరేరా సరే. ఎవరి దగ్గర మిత్తి పైసలు తీసుకోకు. అన్ని మిత్తి ఎందుకు అడిగినావు? మళ్ళీ నేను చెప్పిపోతే నీకు ఆడు 10,000 వచ్చి తీసుకోపోతాడు మిత్తి అడగ అని చెప్తే అడిగినమాట మళ్ళీ అని. మనకి ఇంకేం లాభం ఉంటదిరా, మిత్తి పైసలే లాభం. మంచిగా చెప్తావు నువ్వు అన్ని. అయితే మరి కానీ పోయి వచ్చినావు అంజలి దగ్గరికి, ఏమన్నదిరా? ఏం చెప్తలేవు, ఉన్నదా లేదా? అయినా నెల రోజుల సంది ఎందుకు ఫోన్ చేయలేదట? మనం ఇక్కడ చచ్చినాం అనుకున్నదా, లేకపోతే అదే చచ్చిందా అక్కడ? అబ్బా అమ్మ, నోటికి ఎంత అంత మాట్లాడతావా? మనకు అర్థం కాదు. అదేదో పనుల బిజీ ఉండి ఫోన్ చేయలేట గంతే. నేను పోయి అడిగితే అదే సమాధానం చెప్పింది. నువ్వన్నీ అంత ఏమంటావు దాన్ని చెడే ఆలోచిస్తావు ఎందుకమ్మా? నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు మంచి కూడా ఆలోచించాలమ్మా. అరే ఎప్పుడు మన సైడ్ నుంచే కాదు, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. ఇవాళ నేను ఇంటికి పోతే మా బావ నన్ను ఎంత మంచిగా అరుచుకున్నాడు తెలుసా? నన్ను కూర్చుని పెట్టి చాయ్ పెట్టిండు. ఆమె కూడా వచ్చి మంచుకున్నావా అని అడిగింది నా భార్య. చెప్పింది, అయ్యో నేను ఎన్ని రోజులు నుంచి ఫోన్ చేయలేను, తప్పుగా అనుకోకు, నాకు ఇప్పుడిప్పుడే వచ్చింది కదా జాబు, కొంచెం పని మీద పడ్డా నేను అని చెప్పి నన్ను మంచిగా కూర్చుని పెట్టి చెప్పిందమ్మా. ఎప్పుడు చూడను దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటావు. నేహే అబ్బో, మొగుడుతోటి 5-10 నిమిషాలు మాట్లాడలేనంత నౌకరు చేస్తాంది. మరి ఏమన్నా అంటే అమ్మ ఆమె నౌకరు చేస్తాంది, దానికి తీరలేదని దానికే వెనకేసుకొని వస్తావు ఎప్పుడు చూసినా. అరే 5-10 నిమిషాలు తీరకపోవడం ఏంద్రా? నెల రోజుల కాంచి మళ్ళా ఏమో బాగా వెనకేసుకొని వస్తాను. అబ్బా అమ్మ ఆపే నువ్వు. నీ అబ్బా ప్రతి దానికి నువ్వు నన్ను ఒరిస్తూనే ఉంటావు. ఇప్పుడు నెల రోజుల నుంచి దానికి తీరలే అంటే ఏమో తీరలే కావచ్చు, మనకు తెలుసా నౌకరి గురించి? నువ్వు చదువుకున్నావా, నేను చదువుకున్నానా, లేకుండా నన్ను చదివిచ్చినావా? నన్ను చదివిస్తే నేను నౌకరి చెప్తే నాకు తెలుసు. ఇప్పుడు మనకు తెలియనప్పుడు ఆమె చెప్పిందే నిజమని నమ్మాలి కదా. అయినా కూడా పాపం ఇవాళ ఆదివారం కదా, ఇలా సాయంత్రం కలుద్దామని చెప్పింది. అబ్బో ఆదివారం, ఇన్ని రోజుల నుంచి ఆదివారం రాలేదా కొడుక? మాట్లాడటానికి 5-10 నిమిషాలు తీరది, ఆదివారాలు రాలేదు. భలే ఏనుకొసుకొస్తావురని పెళ్ళాన్ని. అరే అది కూడా అడిగిన తీయే. ఇక సరే తీయ, ఇప్పుడు నీ లెక్క పోయి ఆదివారం నీకు వీలు కాలేదా? శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఏం చేసినావు, శనివారం పొద్దున 10 గంటలకు ఏం చేసినావు అని గుచ్చి అడగా నా పెళ్ళాన్ని. అట్లా అడిగితే మంచిగా ఉండదు. నువ్వు పచ్చడి పోయి అన్నం వేసుకురా, అప్పుడు నాకు ఆకలేదాన్ని. ముడ్డి కిందికి 30 ఏళ్ళు వచ్చినాయి. పెళ్ళాన్ని అవ్వగారింట్లో పెట్టి అవ్వ బువ్వై కూరండు పువ్వండు నాకు వడ్డీ అవ్వ అంటాను. గింతనైనా ఉండాలి బుద్ధి జ్ఞానం. మళ్ళీ ఏమన్నా అంటే అమ్మ నా పెళ్ళాన్ని నాకు అంటాడు. ఇక ఏమో చెప్తాడు. ఇంకా రా మరి సంకనెత్తుకొని గోరుముద్దలు తినిపిస్తా, ఇంత కూడా ఉండాలి. ఛీ అబ్బా, ఈ అమ్మ కూడా విడాకులు ఇచ్చే ఆప్షన్ ఉంటే అయిపోతుండే, ఎప్పుడో విడాకులు ఇచ్చేటోని. రాజు అమ్మా ఏమైందిరా రాజు? నువ్వు దాని దగ్గరికి పోయి వచ్చి 2 రోజులు అయింది. ఆ రోజు సాయంత్రమే 5 గంటలకు ఆదివారం నాడు వస్తానని అన్నది అమ్మ అంటివి. అది కలవకపాయే, ఫోన్ కూడా చేస్తలేదాయే. ఇట్లయితే ఎట్లా బిడ్డ? నువ్వన్నా ఫోన్ చేయకపోయినావు. అది నా దగ్గర నెంబర్ లేదమ్మా. నెంబర్ లేకపోవడం ఏందిరా? అంటే పాత నెంబర్ ఉన్నది కానీ కొత్త నెంబర్ లేదమ్మా. నువ్వు పోయిన రోజు ఆదివారం నాడే నెంబర్ అడగకపోయినావు. అడిగినా అమ్మా, కానీ అంజలి ఇయ్యలే నెంబర్ నాకు. ఏంది? మొగనికి ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడం ఏందిరా? అసలు పాత నెంబర్ ఎందుకు మార్చింది? అది ఆఫీస్ వాళ్ళు ఇచ్చిలు కావచ్చు కొత్త నెంబర్, ఇక నేను అంతా అడగలే అమ్మా. నీకు నెంబర్ ఇవ్వలేదంటే ఏదో ఉందిరా, దాని పద్ధతి ఏం మంచిగా అనిపించలేదు. ఎందుకైనా మంచిది ఓసారి పోయి కలిసొద్దాం పా ఇంటికి. నేను పోతతి అమ్మా, నువ్వెందుకు మళ్ళా?
నువ్వు వస్తే మళ్ళీ పెద్ద లొల్లి అవుతుంది. నేను అక్కడికి పోతే ఏదున్నా ఏ సమస్య ఉన్నా నేను భరించుకుంటా. మళ్ళీ నువ్వు వస్తే అద్దుతి అమ్మ, నేను ఒక్కని పోయేస్తుంది. మరి సరే, తొందర పోయన్న రాపో, ఏ ముచ్చటైనా తెలుస్తుంది. వాడకట్టోళ్ళు కోడలు పోయి 15 రోజులు అయింది, మీ కోడలు ఎందుకు వస్తలేదని అడుగుతారా? చెప్పలేకపోతాను సమాధానం. నువ్వు జల్లిపోయి ఏ విషయమైనా కనుక్కొని రాపో, నాకు ఫోన్ చేయి. సరే అమ్మ, నువ్వు పోయేస్తా. సరే. ఏంది బావా ఈ మధ్యలో 2 రోజులకు ఒకసారి వస్తున్నావు ఇంటికి? మా చెల్లి మీద బాగా ప్రేమ అయినట్టుంది కదా? ఆహా, అదేం లేదు బావా. అంటే బాగా రోజైంది కదా మీ ఇంటికి వచ్చి, ఇక తీసుకుపోదామని వచ్చిన బావా. అవునా బావ? అంజలిని ఒకసారి వెళ్తే మాట్లాడి తీసుకుపోతా బావా. బాగా రోజులైంది కదా. ఇక మా ఇంటి దగ్గర కూడా మా అమ్మతోనే మస్తు మంది అంటారట, మీ కోడలేంది అవ్వగారింటికి పోయి 15 రోజులు అవుతుంది ఇంకా అత్తలేదు, ఆయంత నువ్వేమన్నా అన్నావా మీ కోడలిని అని చెప్పి మా అమ్మని బదనని చెప్తాళ్ళు. అంతేకాకుండా మరి రాజుకున్న అంజలికి ఏమైనా చెడిందా, వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ వచ్చిందా, అందుకే అత్తలేదేమో అని చెప్పి అంటాళ్ళు అందరూ. 10-15 రోజులు అంటే ఏం కాదు, కానీ మరి 4 రోజు దాటింది కదా బావా. ఒక్కసారి నువ్వు అంజలిని వెళ్తే నేను మాట్లాడి తీసుకుపోతా బావా. దానికేంది బావా, వెళ్తా. ఇప్పుడే ఆఫీస్కి పోయి వచ్చింది, నా మొహం కట్టుకుంటున్నట్టుంది. వెళ్తావు. అంజలి, అంజలి, అంజలి. బావా ఒక్కసారి నువ్వే పోయి మందలిపో బావా. చంద్రిక, నాకు కొంచెం వర్క్ అర్థమైతలేదే. కొన్ని రోజులు ఒక 15-20 డేస్ ఏమైనా డౌట్లు ఉంటే నీకు ఫోన్ చేస్తేనే. ఒక 15 రోజులలో నాకు సెట్ అవుతుంది, నాకు క్లారిటీ వస్తుంది. చిన్న చిన్న డౌట్లు నీకు కాల్ చేస్తా. అంజలి, చంద్రిక ఒక్క నిమిషమే. బావ వచ్చింది రారా? అబ్బా అన్న, ఆయనకి ఏదో ఒకటి చెప్పి పంపి, నేను రాను. అట్లా అంటానేది? వచ్చింది నీ ఫ్రెండ్ అనుకుంటారా, బయట వాళ్ళకి ఎవరైనా అనుకుంటారా? వచ్చింది నీ మొగుడు. నడు ఫోన్ పెట్టే పాటు. హలో చంద్రిక, నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఆగి. ఈయనొక్కడు నా పానంకి. అంజలి మంచిగా ఉన్నావా? రాజు, మన ఇద్దరం బయటకు పోయి మాట్లాడుకుందాం పా. బయటికి పోయి మాట్లాడుకుందాం బావా. మరి నీ భార్య తీసుకోవడానికి నా పర్మిషన్ ఇవ్వు బావా, తీసుకోపో. సరే బావా, దా అంజలి పోదాం. బావా మేము పోయేద్దాం. సరే మెల్లగా పో. సరే బావ. ఏమైంది అంజలి? నిన్నేదైనా అడుగుదామంటే ఎప్పుడు మీ అన్న ఉంటాడు, మళ్ళా మీ అన్న ముందు అడిగితే నువ్వు బదనం అవుతావు అని చెప్పి నేను సపరేకుంటానా? అసలు ఏమైంది అంజలి? 4 రోజుల నుంచి నాతో ఫోన్లో మాట్లాడలే. నేను ఫోన్ చేద్దాం అనుకున్నా, నీ ఫోన్కు కలవలే. నువ్వు నెంబర్ కూడా చేంజ్ చేసినావు. నాకెందుకో నువ్వు నన్ను కావాలన్నా దూరం పెడతాను అనిపిస్తుంది అంజలి. మొన్న 2 రోజుల క్రితం నన్ను కలుతా అని చెప్పి ఒక మాట అన్నావు. నువ్వు కలుతావేమో అని చెప్పి నేను మస్తు ఎదురు చూసిన, నీ ఫోన్ కోసం కూడా మస్తు ఎదురు చూసిన, కానీ నాకు ఫోన్ చేయలే, నువ్వు నన్ను కలవలే. అసలు ఏమైంది అంజలి? ఎందుకు ఇట్లా చెప్తున్నావు? సరే, మా అంజలి నన్ను ఎందుకు కావాలని చెప్తుంది అనుకున్నా నేను ప్రతిసారి నువ్వు నన్ను తప్పుగానే అనుకుంటాను. లేదు, నిజం చెప్పు అంజలి, నేనేమన్నా అన్నానా నేను? నా వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డావా? చెప్పు అంజలి. రాజు, నువ్వు నాకు చేసిన దానికి నీకు ఒక్కసారి కాదు 100 సార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా అది తక్కువనే. ఈరోజు నీ వల్లనే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఒకవేళ నువ్వు గిట్లా లేకపోతే మా అన్ననో లేకపోతే అత్తమ్మనో నాకు ఈ జాబ్ రాకుండా చేసేటోళ్ళు. దానికి నేను జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటా. కానీ జీవితాంతం నీతో కలిసి జీవితం మంచుకున్నాడంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది రాజు. ఎందుకో నాకు నువ్వు కరెక్ట్ కాదనిపిస్తుంది రాజు. ఏందంజలి, ఏం మాట్లాడతాను అసలు నువ్వు? నా వల్లనే నీకు జాబ్ వచ్చిందని చెప్పినావు, దానికి నేను సంబరపడన్నా? లేకపోతే నాతో జీవితం పంచుకోవడానికి నీకు ఇబ్బంది అవుతాను అన్నావు, నేను కరెక్ట్ కాదంటాను, దేనికి బాధపడన్నా? ఏందంజలి, నాకు అసలు ఏం మాట్లాడను కూడా అర్థమవుతలేదు అంజలి. అంజలి ప్లీజ్ అంజలి, అట్లా మాట్లాడక అంజలి. నువ్వు చదువుకున్నాడు, మీ అన్నతన్నా మా అమ్మతన్నా నేనెంతో కష్టపడి ఎంతో మందితో నేను మాటలు పడి నిన్ను చదివిపించిన అంజలి. ఎందుకంటే
నువ్వు నాకేదో సంపాదించి నాకు పేరు తీసుకొస్తావని కాదు, నువ్వు తృప్తిగా ఉంటావని, నువ్వు కన్న కళలు నిజమవుతాయని చెప్పి, దాంట్లో నేను ఎంతో కొంత నీకు తోడ్పడినా అని చెప్పి నాకు కొంచెం గర్వంగా ఉంటుంది అని చెప్పి అంజలి. వాళ్ళు అప్పటికి అద్దంటనే ఉన్నారు, అద్దురా అంజలికి జాబత్తే నిన్ను పట్టించుకోదు, నిన్ను మర్చిపోతుంది, నిన్ను పిచ్చోళ్ళ లెక్క చూస్తుందిరా అని చెప్పి అన్నారు. కానీ నేనేమన్నా తెలుసా, నా అంజలి అట్లా కాదు, నా అంజలి మంచిది, నా అంజలి మనసు మంచిది. అది ఎంతమంది ఎట్లా చెప్పినా కూడా నాకు నేనంటే పడి చచ్చిపోతుంది అని చెప్పిన అంజలి. ఇప్పుడు నువ్వు వాళ్ళన్నదే నిజం చెప్తే నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలి అంజలి? ఇప్పుడు చివరిగా మీ అన్నో మా అమ్మో వాళ్ళన్నదే నిజం చెప్తాను అంజలి. నువ్వు అంజలి నా వల్ల ఏది తప్పైనా, నా వల్ల నీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పు అంజలి, నన్ను నేను మార్చుకుంటా. కానీ అంజలి ప్లీజ్ అంజలి నన్ను వదిలేస్తా అని చెప్పి అస్సలు అనకు అంజలి, అస్సలు అనకు అంజలి. నువ్వు కరెక్ట్ కాదు నా జీవితంలో అంటే నేను మనసు నేను పిచ్చోని అయిపోతాను అంజలి. ఇప్పుడు ప్లీజ్ అంజలి, ప్లీజ్ అంజలి నీకు చెప్పు అంజలి, నాలో ఏమైనా తప్పు ఉంటే నేను మార్చుకుంటా అంజలి, చెప్పు ప్లీజ్ అంజలి, ప్లీజ్ అంజలి. అంజలి నేను అసలు ఒప్పుకోను అంజలి, నాకు నువ్వు కావాలి. నేను ఎంతమందితో నేను లొల్లి పెట్టుకొని మరి నిన్ను సాధించుకున్నా అంజలి. మా అమ్మ అప్పటికి అద్దన్నది, చదువుకున్న పిల్ల మన మాట వినదురా అని చెప్పింది. నాకు నువ్వు కావాలి అంజలి, నువ్వు నా చేసి పెట్టకు అంజలి, ప్లీజ్ అంజలి, నీకు దండం పెడతా అంజలి, ప్లీజ్ అంజలి. అంజలి అంజలి చెప్తే అర్థం కాదా రాజు నీకు? నీకు నేను కావాలంటే నాకు నువ్వు కావాలి కదా, నేను నిన్ను అద్దంటన్నా. సారీ రాజు, నేను నిన్ను అద్దంటన్నా అని చెప్పి నీకు బాధ అనిపిస్తుంది కావచ్చు, అది నేను అర్థం చేసుకుంటా. కానీ నీతో జీవితాంతం నేను కలిసి ఉంటే నేను నీకంటే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది, అది నువ్వు అర్థం చేసుకో రాజు. అప్పుడు ఎట్లయితే నా కోసం నన్ను చదివిపిచ్చి అలా నేను జాబ్ సంపాదించున్నో, ఇప్పుడు నన్ను అర్థం చేసుకొని నా కోసం నన్ను వదిలే రాజు, ప్లీజ్ నీకు దండం పెడతా రాజు, నా కోసం నన్ను వదిలే రాజు. అంజలి అంత మాటలకు అంజలి. అయ్యో అంజలి, అసలు నా వల్ల నీకు ఏ ప్రాబ్లం అయింది అంజలి? నేను ఏమన్నా నిన్ను ఒక్కసారి చెప్పు అంజలి, ప్లీజ్ అంజలి. నువ్వేం అనలేదు రాజు. అరే ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ ఎత్తానా, నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తానా, నేను రేపు ఏదన్నా పార్టీలో పోతా కావచ్చు, మా ఫ్రెండ్స్తో బయటకు పోతాం కావచ్చు మనం. అరే నీ మొగుడేం చేస్తాడంటే నేనేం చెప్పాలి? నా మొగుడు పొలం పనులు ఎత్తాడు, ఆయనకి చదువు రాదు, మనం ఏమన్నా ఇంగ్లీష్లో మాట్లాడితే ఆడెర్రి ముఖం ఎత్తాడని చెప్పన్నా? ఏ భార్యకైనా భర్తతో విలువ పెరుగుతుంది అని అంటారు, కానీ నా జీవితంలో నీతోనే నా విలువ తగ్గుతుందని అనిపిస్తుంది రాజు, అందుకే అద్దంటన్నా. అవునంజలి నువ్వు చెప్పింది నిజమే, నాకు చదువు రాదంజలి, కేవలం ఇంగ్లీష్లో మాట్లాడితే నువ్వు వాళ్ళంటే ఎర్రి ముగ్గు వేసుకొని చూస్తా నేను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది అంజలి నాకు మా అమ్మ ఎందుకు అంతగానని చెప్పిందో అని. అంజలి నాకు చదువు లేదు కాబట్టి అంజలి నాకు చదువు విలువ తెలిసింది. నువ్వు చదువుకుంటావంటే నేను వాళ్ళతో లొల్లి పెట్టుకుని మరి నిన్ను చదివిపించిన, అదే నువ్వు చదువుకున్న పెళ్లి చేసుకుంటే నీకు జాబ్ వచ్చేది అనుకుంటానవా? నీకెందుకు చదువు అని చెప్పి ఇంట్లో కూర్చుండే పెట్టేటోళ్ళు, నాకే ఉంది కదా జాబు, నీకెందుకు జాబ్ మళ్ళా అని ఏం పని చేయకుండా నువ్వెంత పెద్ద చదువులు చదివినా కూడా అదే కండిషన్తో నువ్వు చదవకపోతేనే నేను పెళ్లి చేసుకుంటా అనే కండిషన్తో నేను 100 మంది పెళ్లి చేసుకునేటోళ్ళు వచ్చి. కానీ నేను అది చదువుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నువ్వు చదువు అయిపోయిన తర్వాత కూడా నేను రిస్క్ తీసుకొని వాళ్ళందరితో నేను లొల్లి పెట్టుకొని మరి నేను చదివిపించిన అంజలి. కానీ ఇయ్యాల నువ్వు నాకు ఇచ్చే బహుమతి నన్ను వదిలేయటం, నన్ను నిష్పెట్టుకున్నాడు, నన్ను అద్దనుడు. ఎంతవరకు న్యాయం అంజలి ఇది? నిన్ను కొట్టిన్నా, నిన్ను తిట్టిన్నా, నిన్ను ఒక్క మాట అన్నానా, అంతెందుకు అంజలి? మా అమ్మ ఏమన్నది తెలుసా? అరే దానికి కడుపు చేసి దాంతో పిల్లలు కనరా, లేకపోతే అది నేను నిష్పెట్టి పోతుందంటే మనకు పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజు కూడా నీ పక్కల వండుకోలే అంజలి నేను. ఎందుకంటే అంజలి మీద నాకు నమ్మకం, నీకు రేపు జాబ్ వచ్చినా కూడా ఏం వచ్చినా కూడా నేను నిష్పెట్టిపోదు అన్న నా మీద నమ్మకం అంజలి. కానీ ఇలా నువ్వు వెయిట్ చేసినావు, మా అమ్మ అన్నదే నిజం చేసినావు. ప్రతిరోజు పెళ్ళైనా కూడా ఎవనో అన్నట్టు పరాయం లెక్క నువ్వు లోపల వండుకుంటే నేను బయట వండుకున్నట్టు నాకు తెలియదు అంజలి. ఇంకొకసారి ఆలోచించు అంజలి, ఇప్పుడు నేను ఎన్ని ఒప్పించినా కూడా నువ్వు ఒప్పుకున్నా కూడా నా మనసు తృప్తి ఉండదు. నిజమే, నాతో కలిసి ఉండు అంజలి, నా కోసం కాదు. రేపు మా అమ్మ ముందు మీ అన్న ముందు నా ముఖం నల్ల ముఖం కావద్దంటే నువ్వు నాతో కలిసి ఉండాలి అంజలి. లేకుంటే వాళ్ళు గెలుస్తారు,
నేను ఓడిపోయినట్టు అయిపోతుంది అంజలి. నీకు దండం పెడతా అంజలి, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అంజలి. నేను నిన్ను ఏమన్నా కావాలంటే జీవితాంతం నిన్ను ముట్టుకోకుండానే ఉంటాను అంజలి. ప్లీజ్ అంజలి, నీకు దండం పెడతా అంజలి. కావాలంటే నేను కూడా ఏదోటి పైసలు ఇస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుందట కదా అంజలి. నేను మన దగ్గర పైసలు ఉన్నాయి అంజలి, 10 లక్షల 20 లక్షల 30 లక్షల అంటే 50 లక్షలు ఇచ్చి జాబ్ కొనుక్కుంటా అంజలి. నేను కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటా అంజలి. నేను ఇప్పుడు చదువుకోమన్నా చదువుకుని నేను జాబ్ తెచ్చుకుంటా అంజలి. నువ్వు ఉన్నావు కదా అంజలి చెప్పనీకి. ప్లీజ్ అంజలి, నీకు దండం పెడతా అంజలి. అంజలి నీ కాళ్ళు మొక్తా అంజలి. ప్లీజ్ అంజలి, నన్ను ఇష్టపెట్టక అంజలి. ప్లీజ్, వాళ్ళ ముందు పరువు పోతుంది అంజలి. మా దగ్గర పైస ఉన్న దానికంటే ఎక్కువ పరువు ఉంది అంజలి. రేపు అరే రాజు, నీ పిల్లల్ని అత్తంటే నువ్వు చదివిపించినవని చెప్పి మా ఊరోళ్ళని ఇప్పుడు నీ ఇజ్జత్ పోయిందిరా రాజు. నీ ముఖం మీద అది ఉంచిపోయింది, నీ ముడ్డి మీద తన్నిపోయిందంటే నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలి అంజలి? ఊర్లో నా పరువు పోతుంది అంజలి. ఎవరికైనా రూపాయి 2 రూపాయలు 10,000 లక్ష రూపాయలు కావాలంటే మా ఇంటి గడపతో పెట్టాలి అంజలి. మాకంత పరువు ఉంది అంజలి. అంజలి నీకు దండం పెడతా అంజలి. ప్లీజ్ అంజలి, నన్ను ఇష్టపెట్టక అంజలి. నేనేం చేయమంటా చేస్తా అంజలి. రాజు, నన్ను నొర్రియకు, నాకు పని ఉంది. నువ్వు అట్లనక అంజలి. ప్లీజ్ అంజలి, మా అమ్మ నీ కోసం 4 రోజుల నుంచి ఎదురు చూస్తాను అంజలి. నేను ఇవాళ చెప్పిన అమ్మ అంజలి ఎట్లా తీసుకొస్తా అని చెప్పి. రా అంజలి, మన ఇంటికి పోదాం. ఇది మన ఇల్లు కాదని చెప్పి. నన్ను నొర్రియకు రాజు, చెప్తా అర్థం కాదా నీకు? అబ్బా ప్లీజ్ అంజలి, కాలు అరే, అంజలి, రాజు. పోతుంది అంజలి. ప్లీజ్ అంజలి, రా అంజలి ప్లీజ్ అంజలి. చెప్తే నీకు కాదా? ఇంకొకసారి నన్ను నొర్రిచ్చినా, మా ఇంటికి వచ్చినా, ఇట్లా నాతో మాట్లాడడానికి ట్రై చేసినా కూడా అస్సలు మంచిగా ఉండదు రాజు. నీ మీద పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది. ఇక నీ ఇష్టం. అంజలి అంజలి అయ్యో అమ్మతో ఇవేం చెప్పొద్దు. అమ్మతోని ఇవేం చెప్పొద్దు. ఎట్లా చేసి అంజలి నొప్పించి ఇంటికి తీసుకుపోవాలి. అమ్మ తట్టుకోదు, చచ్చిపోతుంది. దానికి అంత వీలిపోతున్నదిరా. దానికి 14 లక్షలే ఎక్కువ, ఆడు 20 లక్షలుగా కూర్చున్నాడు. కలవదు. సరే ఉండు. అంజలి బాగాడురా. పోయిండన్నా? పోయిండా? బాగా పోతాడు. నువ్వేం చేసినావు మరి? అగో, ఆయనకేమన్నా పని ఉండవచ్చు, పోయిండు. ఇక్కడనే ఉండడానికి ఆయన నిలరికం వచ్చిండా? అట్లా మాట్లాడుతున్నావు ఏంటిరా? అగో, అవన్నీ నాకు తెలివే అన్నా. నీకు ముచ్చట చెప్తా ఇను. నాకు వేరే సంబంధం చూసి పెళ్లి అయ్యి నాకు రాసుతో విడాకులు కావాలి. ఏంది? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నీకు పిచ్చిట్లా పట్టిందా? భార్య భర్తల కన్నా గొడవ ఉంటే కూర్చొని పెట్టి మాట్లాడుకోవాలి. అంతేగాని విడాకులు ఇయ్యనోడు ఏంది? విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఆట బొమ్మలు అనుకుంటారా పెళ్ళంటే? అవన్నీ నాకు తెలివే అన్నా. ఈ చదువురాని మోతు నాకు అద్దు. మంచి చదువుకున్నోడిని, గవర్నమెంట్ జాబ్ ఉన్నాను చూసి నాకు పెళ్ళి. అరే, నేనేమో ఇంత చదువుకొని గవర్నమెంట్ జాబ్ సంపాదించిన, ఆయననేమో గవ్వె పొలం పనులు అనుకుంటా తిరుగుతాడు. అరే, ఎవరికన్నా చెప్పన్నన్నా కూడా నా ఇజ్జత్ పోతుంది. అన్నా ప్లీజ్ అన్న, మంచిగా చదువుకున్నాను, గవర్నమెంట్ జాబ్ ఉన్నాను చూసి నాకు పెళ్ళి. అంతే. ఇప్పటిదాకా ఆయన వచ్చి నా తలకాయ ఖరాబ్ చేసిండు. ఇప్పుడు నాకు నీతో నొర్రే అంత ఓపిక లేదు. నేను పోతాన్నా. అంజలి, అంజలి ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? ఇప్పుడు బావకి ఏం సమాధానం చెప్పాలి? అందుకే చెప్పిన ఫస్టే బావకు, ఈ ఆడవాళ్ళని చదివించక బావ వద్దు అంటే ఇన్నాడా? చదివిస్తాను చదివిపించాడు. పెద్ద తలొప్పి అయింది కదా ఇప్పుడు. ఊళ్ళో ఏం తలెత్తుకొని తిరగాలి, ఏం సమాధానం చెప్పాలి? అరే, ఎన్నిసార్లు ఫోన్ చేసినా వీడు ఫోన్ ఎత్తాడు ఎందుకు? కొంపదీసి మన బావగాంతో ఏమన్నా లొల్లైతుందా ఏంది? ఇది ఎందుకు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు? ఏమై ఉంటది? పోదామా అంటే ఒకటే వాన వస్తుంది పొద్దుటి నుంచి. గింత నన్న తగ్గుతలేదు ఈ వాన చల్లకుండా. బండి మంచిగా లేదా, బ్రేకులు లేవు, ఆ టైర్లు అడిగి పాడుపడ్డాయి. ఏపించుకోరా, బండి రిపేర్ చేయించుకోరా అంటే ఇక చేపిత్తా అమ్మ అన్నాడు. అది అట్లనే పెట్టిండు. పోతంటే ఏమన్నా అయిందా ఏంది? అసలు ఫోన్ ఎందుకు ఎత్తుతలేడో ఏమో. ఏమై ఉంటది? నాకేమో చిన్న భయం అయితే లేదు. ఇప్పుడు ఒక్కసారి ఫోన్ చేస్తే మంచిగా ఉండు కదా. ఏమైందో ఏం కథనో నా కొడుకు మనసున పడతలేదు.
ఏం చేయాలి? ఫోన్ ఎత్తట్లేడు. రాజు, వచ్చినావు బిడ్డ? వచ్చినావు కొడుక? ఏమైందిరా? ఏమన్నా బండి ప్రాబ్లం అయిందారా? కింద గిట్ల పడ్డావా? దెబ్బలు గిట్ల తాకినాయారా? ఏమైందిరా నీకు? అంజలి కలిసిందా కొడుక? మీ బావ గిట్ల లొల్లి పెట్టుకున్నాడా? అసలు ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు నువ్వు? 2 గంటల నుంచి పానం అరచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తానురా. ఏమైంది కొడుక? ఏం లేదమ్మా, అంజలి మంచిగానే ఉన్నది. అయితే ఆ రోజే కలుద్దాం అనుకున్నదట కానీ ఆమె కొంచెం బిజీ ఉండేయటమ్మా. అంటే ఇప్పుడే ఎక్కింది కదా వర్క్లా, అన్ని తెలుసుకోవన్నట, అదేదో నేర్చుకోవన్నట. కాబట్టి ఎక్కువ టైము వర్క్కే ఇస్తుందమ్మా. మరి ఎప్పుడు వస్తానని చెప్పిందిరా? ఎప్పుడు వస్తా అని చెప్పిందా? అది అత్తా అన్నదమ్మా, ఒక 2-3 రోజుల్లో అత్తా అన్నది. ఫస్ట్ అయితే మన ఇద్దరం రమ్మన్నదమ్మా. మన ఇద్దరం పోయి అంజలి తీసుకొచ్చుకుందాం అమ్మ. అదే రావచ్చు కదరా, మనం పోయి ఏం చేస్తాం ఆడ? అంటే మొన్న పండగ అయిపోయింది కదమ్మా, పండగ తర్వాత అక్కడనే ఉన్నది. ఇక అది బిజీ ఉండడం వల్ల మనల్ని కూడా పండగకి విలువలే కదా. నువ్వేం భయపడకమ్మా, అత్తత్తి ఇన్ని రోజులు ఎదురు చూసినాం. ఇక ఇప్పుడు మనం మళ్ళా రా అని దాన్ని ఉర్రించినాం అనుకో, మళ్ళా మనం పెట్టే టెన్షన్ వల్ల దానికి జాబ్ గిట్లా పోయింది అనుకో, రేపు మనం జాబ్ తెప్పించిన వాళ్ళం అన్న పేరు కాదు. నౌకరేదో ఇక్కడ ఉండే చేసుకోవచ్చు కాదు కొడుక? అబ్బా, అది చేసుకోరాదట అమ్మ అట్లా. అది దానికి సంబంధించి ఒక కంప్యూటర్లు అవి ఇవి ఉంటాయట. ఈడ మన ఊర్లో కరెక్ట్ సిగ్నల్ అది రాదటమ్మా. మనకు ఫోన్లో కూడా మనం ఇంటి బయటకు వచ్చి మాట్లాడితేనే మనకు వినిపిస్తుంది చూడు, ఫోన్ ఇంట్లో మాట్లాడితే రాదు. గట్లనే. ఒరే, అదంతా అది చెప్పిందా నువ్వు చెప్తానవా? ఆమెనే చెప్పిందమ్మా, నాకేమైనా ఎరికేనా ముచ్చట్లు? గా ఇంటి పక్క సరోజక్క బిడ్డ కూడా ఇదే నౌకరు కాదురా చేసేది. ఆమె ఇక్కడ నుంచే రోజు పోయి రోజు వస్తుంది. ఏందిరా ఇదంతా? ఇక మనకు అదంతా ఏం తెలుసమ్మా, వాళ్ళది ఒకటి సిస్టమ్ ఉన్నది, వీళ్ళకి ఒక సిస్టమ్ ఉన్నది. అమ్మ ఇదంతా కాదు కానీ నాకు ఘోరంగా ఆకలి అవుతుందమ్మా. పొద్దుగాల కూడా అన్నం తినకుండానే పోయినా. అయ్యో కొడుక, ఆకలి అవుతుందా? సరే, కాలు చేతులు కడుకోపో, నేను పెడతా అన్నం. పో. రాజు, ఏమైందిరా? అత్తానమ్మా. రా తొందరగా. రా అంజలి, దా. ఏమైంది అక్కడనే ఆగిపోయినావు? ఇగో అంజలి, మా అమ్మ ఏమని అంటదని భయపడతాను అయ్యండి. గట్ల భయాలు ఏం పెట్టుకోక అంజలి, మా అమ్మ గురించి నీకు తెలిసిందే కదా. అంటే బాగా రోజుల తర్వాత మా ఇంటికి వస్తాను, కొంచెం కోపం ఉంటుంది మా అమ్మకు. ఇక తిడుతుందా ఇంకేమన్నా అన్నా కూడా నువ్వు మనసులో పెట్టుకోకు. మా అమ్మ గురించి నీకు ఎట్లాగో తెలుసు, నీకు కూడా అది విని అలవాటు అయిపోయిందిలే. ఏమన్నా అంటే ఒకటే అను, అత్తమ్మ ఇప్పటి నుంచి అయితే నేను ఎక్కువ పోను మా ఇంటికి, అప్పుడప్పుడు పోయేస్తా అంతే, మనసులో ఏం పెట్టుకోకూరు అత్తమ్మ, నన్ను క్షమించుర్రి, అవసరం కోసం నేను అక్కడికి పోయినా, నా జాబ్ విషయాలు నేను అక్కడనే ఉండాల్సి వచ్చిందని చెప్పు అంతే. నాకైతే మస్తు హ్యాపీగా ఉంది. సరే అంజలి, దా పోదాం. అమ్మా అమ్మా, దా అమ్మా, ఇంట్లో చెప్తాను. వస్తాను రా, వంట చేస్తానా. అంజలి, అంజలి మంచిగా ఉన్నవారా? ఎన్ని రోజులైంది బిడ్డ నిన్ను చూసి. నౌకరు వచ్చిందని చెప్పి మమ్మల్ని మర్చిపోయి అటే ఉంటావా బిడ్డ? నిన్నేమన్నా అంటే మనసులో పెట్టుకోకు బిడ్డ, అంతేగాని అక్కడికే పోయి ఆన్నే నౌకరు చేసుకుంటూ ఉండకు. నా కొడుకుని నన్ను మర్చిపోకు. నేనేమన్నా తెలియకంటే మనసులో పెట్టుకోకు బిడ్డ. అత్తగాళ్ళు అడివి ఎన్నో అంటది అనుకుని ఓర్చుకొని ఉండు, సరేనా? అదే మీ అవ్వ అయితే ఇట్లా అనుకుంటావా? వదిలిపెట్టి పోతావా చెప్పు? అన్ని మనసులో పెట్టుకోకు బిడ్డ, జర దండం పెడితేనే ఇక్కడనే ఉండు. కాదు బిడ్డ, నౌకరు వచ్చిందని చెప్పి నీ సందలో నువ్వు పోయినావు, నీ అత్తగారిలు యాదికి రాలేదా బిడ్డ? నువ్వు లేకుండా వాడు ఎట్లున్నాడు తెలుసా? పిచ్చోన్ లెక్క అయిండు. పొలం పనులకు కూడా చక్కగా పోతలేడు, కూడు పెడితే చక్కగా తింటలేడు. ఎట్లా అయింది చూడు బక్క చిక్కి. నేనేమన్నా వయసుదాన్ని అనుకుంటాను బిడ్డ? ఇంట్లో పనులు చేయలేక వండుకోరాక ఎట్లయినా చూడు బక్క చిక్కిపోయినా. కళ్ళే కనబడే కాదు బిడ్డ, పొద్దుకుతే ఏదో ఉంటాను అంటే ఉంటాను.
ఫోన్ చేస్తే 15-20 రోజుల కానీ ఫోన్ ఎత్తుతలేవట ఎందుకు బిడ్డ? ఆయన మీ అన్నగాడు ఏమన్నా అన్నాడు అయ్యింది, ఆ ముండ కొడుకు ఏమన్నా అంటేనే నువ్వు ఫోన్ ఎత్తుతలేవేమో అని అనుకున్నావు. చిన్న భయం కాలే బిడ్డ నాకు. ఇంకోసారి ఎక్కడికి పోకు బిడ్డ, ఇంకోసారి గిట్ల పోతే మాత్రం ఇంకోసారి నేను ఇంట్లోకి రానియ్యా. అబ్బా ఆగరాదమ్మా, అది ఇప్పుడే వచ్చింది ఏమో, రాగానే దాన్ని భయపట్టి పడితేవి. నేను చెప్తా కదా, ఏం లేదు అత్తమ్మ, నేను ఇప్పుడిప్పుడే నౌకర్లో జాయిన్ అయినా కదా, నాతో పాటు నౌకరు చేసేటోళ్ళు అందరూ అక్కడనే ఉన్నారు. నాకేం తెలియదు, వాళ్ళైతే అన్ని నాకు నేర్పిస్తారని చెప్పి నేను అక్కడనే ఉన్నా. మళ్ళీ ఇప్పుడిప్పుడే కొత్తగా ఏమన్నా నచ్చిరాంది ఏమన్నా చేసింది అనుకో జాబ్ పోతుంది, గవర్నమెంట్ జాబే. ఆ భయంతోనే అక్కడనే ఉండి నేర్చుకుంటాను. ఇప్పుడు కూడా వచ్చింది, ఇక్కడికి రాక బాగా రోజులు అవుతాను మిమ్మల్ని కలవక అని చెప్పి వచ్చింది. ఈ అత్త మీద ప్రేమ లేని వస్తుందా ఏమో, మళ్ళా పోతుంది. ఏంది మళ్ళా పోతుందా? నేను అప్పటి నుంచి అదే చెప్తాను, అది గంతగానం మూసుకున్నది మళ్ళా పోతుందా అని అడుగుతాను. చెప్పు. అవునత్తమ్మ, మళ్ళా పోతా, కొన్ని రోజులు అక్కడనే ఉండాల్సి వస్తుంది. మీరేమనుకోకూడదు, జరా అర్థం చేసుకోరు. అర్థం చేసుకుంటే మా అమ్మకి తెలియదా? వాళ్ళ మీ పెద్దనాన్న కొడుకు కూడా గవర్నమెంట్ జాబే కదనే, నీకు తెలియదా? గాయంత ఏమో అంత ఏం ఓడిది, నువ్వు ఏం ఆలోచించగా నువ్వు దానికి నౌకరు వచ్చే వరకు గట్ల కోసం పెట్టుకున్నావు, ఇప్పుడేమో గిట్ల కోసం ఉంచుకుంటాను. ఏమో అన్నం వండినావా? అన్నమైంది, కూర అయింది, రాండి తింటురు. అన్ని మీ ఇష్టమే, మీ నిర్ణయాలు మీకే వదిలేస్తానా. రాండి, మా వండి పెట్టిన. అది గట్ల కూర్చో. అంజలి జల్దీరా, మళ్ళా నీకు లేట్ అవుతుంది ఆఫీసు. అమ్మ పోయేస్తాం. అత్తమ్మ పోయత్తా. సరే బిడ్డ, పైలో మరి ఫోన్ జర దగ్గర పెట్టుకో, అప్పుడు ఇప్పుడు అత్తున్నదని జర ఫోన్ చేయి బిడ్డ నాకు, సరేనా? సరే అత్తమ్మ చేస్తా. నా కొడుకు ఫోన్ చేస్తే జర లిఫ్ట్ చేయి. మొగను కూడా ఫోన్ చేయకుండా మాట్లాడలేనంత నౌకరో ఏం కథనో. ఏ ఉంటుంది రాదే నీ అమ్మ, నువ్వు పొంగ కూడా దానికి అట్లా ఎత్తావు. నన్ను చదివిస్తే అయిపోవు కదా మరి, తెలుసు నాకు కూడా. నౌకర్ బిజీ ఉంటారు కావచ్చు, మనకి ఏమరికనే ఏమో ఎప్పుడు దానికి కంట్లో పెట్టుకుంటావు. నువ్వు ఇంట్లో ఉన్న అన్ని రోజులు ఏదో ఒకటి అన్న నా మనిషివే కదా అని అధికారంతో మాట్లాడిన బిడ్డ, అవి ఏం మనసులో పెట్టుకోకు బిడ్డ, సరేనా? నువ్వు పోతే ఇల్లంతా చిన్న పోతుంది, ఎట్లుండాలో ఏమో. ఇక వీడ ఎప్పుడో ఒత్తాడు నడిజాముకు, వాని దోస్తుగాళ్ళు వాని ముచ్చట్లు. ఇక పైలం బిడ్డ పోయిరా మరి. అది ఎప్పటికి ఈడికే వచ్చేదే కాదే, నువ్వేమో ఎప్పుడు రానట్టు మాట్లాడుతావు. అరే నన్ను చెప్పని రాదురా, అన్నిటికీ నువ్వే ముందర పడతావు, తొందర పడతావు. అంజలి పోతుంది, ఇక ఆమెతో ఉంటే ఆమె చెయ్యి పెట్టేది కానీ పోయేస్తాం. సరే నువ్వు మందులు వేసుకో, ఆ గోళీలు వేసుకో మధ్యాహ్నమే. సరే మరి. చెప్పులు ఇడబెట్టిన పోదా, పోయినాక ఫోన్ చేస్తా. సరే, వచ్చినట్టు వచ్చింది, అప్పుడే పోతాంది. తీగా నువ్వు చెప్పినట్టే మా అమ్మ దగ్గరకు ఒకసారి రానన్నావు, వచ్చినా మాట్లాడినా ఇంతసేపు ఉన్నా, అయిపోయింది కదా. ఇంకోసారి మా ఇంటికి రాకు, నాకు ఫోన్ చేయకు, నన్ను నొర్రియకు. రాజు, నువ్వు నాకు జాబ్ ఇప్పించినావు, అది నాకు జీవితాంతం గుర్తుంటది. అట్లని చెప్పి జీవితాంతం నీతో కలిసి ఉండడంటే నాతో కాదు రాజు. నువ్వు నా దగ్గరకు వచ్చి బాధపడ్డావు, మీ అమ్మ ఎడుతుంది, ఒక్కసారి వచ్చి కలిసిపోనన్నా. వచ్చినా కలిసినా పోయినా మీ అమ్మ మనసు కూడా నిమ్మలమైంది, అంతే. ఇక మాటి మాటికి నువ్వు నన్ను వచ్చి కలిసిపోనంటే మాత్రం నాతో కాదు రాజు. ఇక ఇంకోసారికి మీ అమ్మతో నీ ఇష్టం వచ్చింది చెప్పుకో. ఇక నేను పోతాను రాజు. అంజలి ఒక్క నిమిషం, ఇప్పుడు నువ్వే చూసినావు కదా అంజలి, మా అమ్మ నీతో మాట్లాడతా అంటే ఎంత నిమ్మలమైందో దాని మనసు. ఇప్పుడు నేను పోయి ఏమని చెప్పాలి? అమ్మా, అంజలి నన్ను వదిలేసింది, ఇక ఎప్పటికది రాదు, ఈ ఒక్కసారికి వస్తుందమ్మా, నువ్వే అడ్జస్ట్గా అని చెప్పి నేను చెప్పలేను కదా అంజలి. నువ్వు నన్ను వదిలేసినావు అని తెలితే దాని గుండె ఆగిపోతుంది అంజలి. ఇప్పుడు మనకి ఏమైంది అంజలి? మనం మంచిగానే ఉన్నాం కదా, నిన్నెంత మంచిగా చూసుకుంటానా నేను, నువ్వెంత స్వేచ్ఛ కావాలంటే అంత స్వేచ్ఛ ఇచ్చిన నీకు. ఇప్పుడే అర్థమైంది అంజలి నాకు, ఇన్ని రోజులు నాకు నీ మీద ఉన్నది ప్రేమ కాదు అవసరం అని. అది తెలిసినా కూడా నీ మీద నాకు కోపం రాలే అంజలి, ఇంకా ప్రేమ ఎక్కువ అయిపోయింది నీ అమాయకతనం చూసి. అంజలి ఎట్లాగో వచ్చినావు, మా అమ్మని గెలిచినావు, మాట్లాడినావు. మా అమ్మ బ్రతుకుండటం, మా అమ్మ ప్రాణం మొత్తం నీ చేతుల్లోనే ఉంది అంజలి. ఇప్పుడు నువ్వు రావు మొత్తానికి అని చెప్తే మా అమ్మ చచ్చిపోతుంది అంజలి. నా కోసం కాకపోయినా మా అమ్మ కోసమైనా రా అంజలి, ప్లీజ్ అంజలి, నీకు దండం పెడతా అంజలి. చెప్తే అర్థం కాదా రాజు నీకు? నేను అందుకే రానని చెప్పిన. నేను ఇక్కడికి వస్తే నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తావని నాకు తెలుసు, అయినా మీ అమ్మాయి చచ్చిపోతుందని చెప్పి నేను రావన్నా.
అంటే మీ అమ్మ కోసం నా జీవితం త్యాగం చేసుకో అన్న రాజు. నీకు మరీ మరీ చెప్తానా రాజు, నన్ను ఇంక ఇబ్బంది పెట్టకు. రాజు, నువ్వు నాకు జాబ్ ఇప్పించినావు. నాకు జాబ్ వచ్చినందుకు నేను నిన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. నువ్వు నాకు కోచింగ్ ఎంత పెట్టినావో అవన్నీ డబ్బులు నాకు శాలరీ వచ్చుడితోనే నీకు తిరిగిస్తా రాజు. నీకు భవిష్యత్తులో ఏదన్నా సాయం కావాలంటే నువ్వు నన్ను అడుగు రాజు. నా వల్ల ఎంత అయితే అంత నేను నీకు చేసి పెడతా. నువ్వు నాకు ఎప్పుడన్నా ఫోన్ చేయొచ్చు, నేను లిఫ్ట్ చేస్తా. ఒక భార్య కాదు, మంచి ఫ్రెండ్గా. బాయ్ రాజు. అంజలి అంజలి గణేష్, వచ్చినావా? నువ్వేంది ఇక్కడ ఉన్నావు? వీళ్ళు అక్కడ కదా. నేను మా అన్నయ్యతో ఉంటలేను గణేష్. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడనే ఉంటాను. ఎందుకు అంజలి, ఏమైంది? మా అన్నకు నేనంటే నచ్చలేను గణేష్. ఆ చదువురాన్ని ఎందుకు వదిలేసినావు, ఆయనతోనే ఉంటే అయిపో కదా అని చెప్పి నా మీద కోపం మీద ఉన్నాడు. ఆయనకేం తెలుస్తుంది నా బాధ? జీవితాంతం ఆయనతో కలిసి ఉండేది నేను, మా అన్న కాదు కదా. అవునా, సరే గాని నన్ను ఎందుకు రమ్మన్నావు అంజలి? ఏం లేదు గణేష్, నేను నా భవిష్యత్ గురించి ఆలోచిస్తే నాకు రాజు కంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటేనే కరెక్ట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నీకు గవర్నమెంట్ జాబ్ ఉంది. మళ్ళా నా పాస్ట్ అంతా నీకు తెలుసు, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. అదే నిన్ను కాకుండా నేను ఇంకెవరినన్నా పెళ్లి చేసుకుంటే ఆయనకు నేను నా పాస్ట్ అంతా చెప్పాలి. మళ్ళీ ఆయన నన్ను అర్థం చేసుకుంటాడో లేదో కూడా నాకు తెలియదు. అందుకే గణేష్, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. అది కూడా నీకు ఇష్టం ఉంటేనే. ఒకవేళ నీకు ఇష్టం లేదంటే నువ్వు వెళ్ళొచ్చు గణేష్. సరే అంజలి, నాకు నువ్వంటే ఇష్టమే, కానీ మా వాళ్ళని కూడా అడగాలి కదా. మా ఇంట్లో ఒప్పుకుంటారో ఒప్పుకోరో, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. వాళ్ళని అడిగి చెప్తా అంజలి. మీ ఇంట్లో నన్ను ఎందుకు ఒప్పుకోరు గణేష్? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది. మా అంటే ఒకసారి పెళ్ళయింది కావచ్చు, పెళ్ళి మాత్రమే అయింది అంతే. పెళ్ళి తర్వాత ఇంకేం కాలే. సరే మరి నీ ఇష్టం, ఒకసారి అయితే అడిగి చూడు. సరే అంజలి, నేను అడిగి చెప్తా మళ్ళీ. సరే గణేష్, బాయ్ అంజలి. బాయ్ గణేష్. జన్మ ఎత్తితిరా అనుభవించితిరా, ఈ నరక యాత్రలో కష్టాలు ఏంటిరా. శివ, ఉన్నావా బిడ్డ? అంత మంచిగా ఉన్నా. ఆ, ఏం లేదు శివ, ఈ నెల చిట్టి పైసలు ఎత్తిస్తానంటివి, ఇంతవరకు ఫోన్ చేయలేదు, ఏం ముచ్చటైంది నాకు చెప్పలేదు. అందుకే ఇంటి దాకా వచ్చిన. ఏం లేదు అక్క, వనజలేదా అక్కకు అవసరం ఉన్నాయంటే ఎత్తిచ్చిన అక్క. అయ్యో, ఒక మాట కూడా నాకు చెప్పకుండా ఇచ్చినావు బిడ్డ. నాకే అక్కరున్నాయి, నాకే ఇస్తావు అనుకున్నా. ఏముంది అక్క, ఇంకో 10 రోజులు అయితే అయిపోతుంది, ఇచ్చేత్తది నీకు. అవును గాని అక్క, రాజుగారు మంచిగా ఉన్నాడా? వానికేంది, మంచిగానే ఉన్నాడు. అబ్బా, అని గుండె గట్టిదే అక్క. అని పిల్లం ఇచ్చిపెట్టిపోయిన సుతం ఇంత మంచిగా ఉంటుండంటే అని గుండె గట్టిదే అక్క. ఏంది శివ, ఏం మాట్లాడతావు? నా కోడలు నా కొడుకును వదిలిపెట్టుడేంది? నిన్న పొద్దుగానే నా ఇంటికి వచ్చి నాతో మంచిగా మాట్లాడిపోయింది. నా కోడలు అట్లా చేయది. అయ్యో అక్క, ఇంకా తెలియదా? నీ కొడుకుని ఇచ్చిపెట్టి ఎప్పుడో పోయింది కదా అక్క. నీ కొడుకు ఇంకా చెప్తాడు కావచ్చు, ఒకసారి విలిపించి అడుగు. ఏంది బిడ్డ, నువ్వు చెప్పేదంతా నిజమా? నేను నమ్మలేకపోతానా. నా కొడుకు ఈ విషయం నా దగ్గర దాచిపెట్టిండు. నిన్ననే నా కోడలు నా ఇంటికి వచ్చి ఇక రాలేని అత్తమ్మ అని చెప్పుకుంటూ పోయింది. నేనేదొద్దని నౌకరు పని మీద అనుకున్నా. ఇదంతా జరిగిందా? నాకు ఇంతవరకు తెలియదు కొడుక. ఈ ముచ్చటేదో నేను నా కొడుకునే అడుగుతా, నా కొడుకు దగ్గరనే తెలుసుకుంటా. సరే గాని అడుగు గాని అక్క, నేను ఖచ్చితంగా చిట్టి పైసలు ఇస్తపో, సరేనా? ఓ మెల్లగో. జన్మ ఎత్తితిరా అనుభవించితిరా ఈ నరకంలో. మధు సార్, ఈ అంజలి పాత ఇంటికాడ ఉండలేదు, తాళం వేసి ఉంది. అటు కింది కూడా వేను, అక్కడ కూడా లేదు. ఈ మేడ ఉంటుంది మరి. వాళ్ళైతే రైట్ సైడ్ ఇక్కడ గల్లీ అని చూపెట్టారు కదా సార్ ఇంతకుముందు.
ఎక్కడ ఈ గెలా ఇటు సైడ్ చూపెట్టి రైట్ ఈ గెల అయితే ఇదే కదా ఇదే అనుకుంటా సార్. ఇటు అయితే ఒకసారి పోయి చూద్దాం. మరి పోదామా? ఓకే సార్. ఓకే. అంజలి మేడం, అంజలి అంజలి మేడం, మేడం అంజలి మేడం. అంజలి ఇల్లు ఇదేనా కాదు? వాళ్ళైతే మరి ఇదే చెప్పారు సార్. ఇదేనా? మరి ఇంకా అసలుగా పిలితే ఉండొచ్చు. అంజలి గారు మీరేనా? అవును నేనే. మీరెవరు? మేము ఒక విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చినాం. మీరు లంచం తీసుకున్నారని ఒక కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద విచారణ నిమిత్తం వచ్చినాం. నేనా లంచం తీసుకున్నాడా? నేను ఈ జాబ్లో జాయిన్ అయ్యి 2 నెలలు అవుతుంది. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటారు? నా పేరు అంజలి. మీ పేరు ఆకుల అంజలే కదా? అవును. మీ భర్త పేరు ఆకుల రాజే కదా? అవును. నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేస్తావు కదా మేడం? అవును. కానీ నాకు తెలిసి నేను ఎప్పుడు లంచాలు తీసుకోలే. నాకు లంచాలు తీసుకునే అవసరం నాకేముంది సార్? ఈ రాజేంద్ర అనే వ్యక్తి ఎవరు? మీ అన్నయ్య కదా? అవును మా అన్ననే. మధు, మేడం గారికి మొత్తం విషయం అంతా చెప్పు. అమ్మ మీ పేరు అంజలియే కదా? అవును. మీ అన్న పేరు రాజేంద్రే కదా? అవును. మీ పేరు చెప్పుకొని మీ అన్న రాజేందర్ ఒక 8 మంది దగ్గర లంచం తీసుకున్నాడు. ఈ విషయం మీద మేము మీ ఇంటికి వెళ్ళాం. అక్కడ లాకేష్ ఉంది. మీ అన్న పరారులో ఉన్నాడు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటా మేము ఇక్కడికి వచ్చినాం మీ దగ్గరికి. మేడం, ఈరోజు మీరు మాతో ఆఫీస్కి వస్తే విచారణ చేసి పంపిస్తాం. నేనెందుకు రావాలి సార్ ఆఫీస్కి? నేనేం తప్పు చేసినాను రావాలి? నేనేం లంచం తీసుకోలే. సరే అమ్మా, మీరు లంచం తీసుకోలేదు కదా, మరి ఆఫీస్ రావడానికి ఏమవుతుంది మీకు? రండి ఆఫీస్కి. మేడం, మా విచారణ మీరు సహకరించాలి. మీరు తప్పు చేయలే కదా, తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం? మీరు రావాలి. మధు, వెళ్దాం. చుక్కన్న నమస్తే. ఏం లేదన్నా, నాది కింది మడి వాడతలేదన్నా, అది ఎండిపోయేటట్టున్నది. జరా నీకు వీలుంటే పోయి పంపొత్తి రాదు? ప్లీజ్ అన్న, జర పుణ్యం ఉంటుంది నీకు. సరే అన్న, సరే. అరే రాజు, ఏమైందమ్మా? ఎందుకు గంత గట్టి కొడతాను? ఏమైంది? అంజలి నిన్ను ఇడిచిపెట్టిపోయిందారా? అమ్మా నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడతాను? ఆయన అంజలి నన్ను ఎందుకు ఇష్టపెడుతుంది? నేను పొద్దున్నే వచ్చి మాట్లాడింది కదా, మళ్ళేమో ఇప్పుడు వచ్చి అంజలిని నిష్పెట్టిందా అంటావు? అట్లేం లేదమ్మా, నీకేవలేం చెప్పిర్రో. అరే అమ్మతో నా అబద్ధం చెప్పకురా. నా మీద ఒట్టేసి నిజం చెప్పు. అమ్మా అంటే నువ్వేం చెప్తలేవంటే నేను ఇడిచిపెట్టిపోయింది అన్నట్టు. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకు ఇట్లా చేసిందిరా? ఆ పాపిష్టి ఎందుకు ఇట్లా చేసింది? అసలు ఏమైందిరా? మరి నిన్ను పొద్దుగాల ఇంటికి వచ్చింది కదా, ఎందుకు వచ్చింది? ఏ ముఖం పెట్టుకొని వచ్చిందిరా? అసలు ఎందుకు నిన్నెందుకు వదిలిపెట్టిందిరా? దానికి ఎట్లా వదిలేయబుద్ధి అయిందిరా నిన్ను? అయ్యో దేవుడా, నేను ఇంత పెద్ద నిజాన్ని ఎందుకు దాచిపెట్టినవురా నా దగ్గర? చెప్తే గిట్లయితే చెప్పలే నేను నీకు. ఆగమ్మా, ఒక్క నిమిషం, నువ్వు ఏడవకు. నీ జీవితం రా ఇది. ఏడవకమ్మా, ఒక్క నిమిషం చెప్పేదినమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్క నిమిషం చెప్పేదినమ్మా. ఆగమ్మా, ఒక్క నిమిషం చెప్పేది. అసలు ఏం జరిగిందిరా? ఏం చెప్పాలమ్మా? అంజలి నన్ను పెట్టిందంటే నేనేమని చెప్పాలమ్మా? చెప్పు అమ్మా. అంజలికి నేను చదువుకోలేదట, నేను అమాయకున్నట, నాకు తెలివి లేదటమ్మా, నేను చదువులని మొత్తటమ్మా, అందుకే నేను నిష్పెట్టిపోతుందని నేను చెప్పాను నీతో నచ్చి. లేకపోతే నాకంటే మంచోడు కలిగిండమ్మా, నాకంటే గొప్పోడు కలిగిండు, లేదంటే నాకంటే గవర్నమెంట్ జాబోడు, ఇంకా పైసున్నోడు, అందగాడు వాడు కలిగిండు, అందుకే నన్ను వదిలేసిందమ్మా అని చెప్పన్నా. ఏమని చెప్పాలమ్మా? ఎంతని చెప్పాలచ్చి నీకు? ఏమని చెప్దామంటే నువ్వేమంటావు తెలుసా? అందుకే చెప్పినా కదరా,
దానికి చదవద్దని చెప్పి ఇవాళ చదువుకునేసరికి దాని కొమ్ములు వచ్చినాయి, నువ్వు తక్కువైపోయినావు, ఇంకోటి ఎక్కువైపోయాడు, అందుకే నిన్ను అదిసిపెట్టిపోయింది, నిన్ను ముట్టి మీద తన్నిపోయిందిరా అని నువ్వు నానా మాటలంటే అప్పుడు నా తలకి ఎక్కడ పెట్టుకోనమ్మా. సరే అమ్మా, నన్ను ఎన్నన్నా ఏమన్నా నేను అంత పట్టించుకోనమ్మా. కానీ ఈ విషయం నేను నీ దగ్గరగా చెప్పింది అనుకో, నువ్వేమంటావు అప్పుడు? ఇగో గిట్లనే ఏడ్చుకుంటా, నీ గుండెలు వలుగుతాయి, నువ్వు చచ్చిపోతావు అని చెప్పి నీతో చెప్పలేవు ఈ విషయం. ఆ రోజు నుంచి నేను దాన్ని బతుకులాడుతూనే ఉన్నా అమ్మా. దాదాపు 1 నెల రోజుల నుంచి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అదన్న మాటలు గుర్తు తెచ్చుకుంటే నా గుండెల్లా కునుపాలు తిప్పినట్టు అవుతుందమ్మా. ఏమని చెప్పాలమ్మా, నేను ఏమని చెప్పాలి? అందుకే అమ్మా ఈ నిజాన్ని, ఈ నరకాన్ని నాలోనే పెట్టుకొని నీకు చెప్పకుండా ఆగిపోయినా అమ్మా. అది నన్ను వదిలేసిన రోజు నుంచి ప్రతిరోజు దాని దగ్గరికి పోయి నేను అడుగుతూనే ఉన్నా అమ్మా, ఒక్కసారి మా ఇంటికి రా, ఈ విషయం మా అమ్మకు తెలిస్తే మా అమ్మ గుండాకి చచ్చిపోతుంది అని చెప్పి చాలా వరకు దాన్ని బతుకులు ఆడుతూనే ఉన్నా అమ్మా. కానీ ఎప్పుడు కూడా అది మన ఇంటికి రాలే. ఇంకో విషయం అమ్మా, అది ఆల్రెడీ నాకు విడాకుల నోటీస్ ఇంటికి పంపించిందమ్మా. ఈ విషయం నీకు చెప్తే ఎక్కడ నువ్వు చచ్చిపోతావు అని చెప్పి నేను నా లోపలే దాచిపెట్టుకున్నా అమ్మా. అది నేను నచ్చిన దానికి కారణం కూడా దానికి విడాకులు ఇవ్వాలన్న ఒక్క షరతు మీదనే వచ్చిందమ్మా. అది అంతే తప్ప నా మీద ప్రేమతోనూ నీ మీద గౌరవంతోనే కాదమ్మా. కానీ అది చెప్పే మాట ఏంటి తెలుసా, నేను ఇప్పుడు నీ ఇంటికి వచ్చింది కూడా నువ్వు నాకు జాబ్ ఇప్పించే దానికి సాయపడని దానిలో ఉన్న గౌరవంతో తప్ప నీ మీద ప్రేమతోనే కాదు అని ముఖం మీద చెప్పి వెళ్ళిపోయిందమ్మా పొద్దున. ఈ అబద్ధం ఇంకెన్ని రోజులు చెప్పాల్సి వస్తుందో నాకు తెలియదమ్మా. కానీ అమ్మ ఆనందం కోసం అబద్ధం ఆడినా తప్పులేదనిపించిందమ్మా. అందుకే చెప్పిన అమ్మ. ఒరేయ్, ఇంత బాధలు ఇన్ని రోజులు ఎట్లా భరించినవురా? నాతో ఒక్కొక్క మాట కూడా చెప్పకుండా ఎంత నరకం చూసినవురా? ఆ ముదనష్టపతి ఇట్లా చేస్తుందని నేను అనుకోలేదురా. అందుకే చదువుకున్నది వద్దురా అని చిలుక చెప్పినట్టు చెప్పిన. నా మాట విన్నావా కొడుక? చదువుపియద్దు, ఆ చదువుపియడం నాకు ఇష్టం లేదని ఎన్నోసార్లు వాదించిన. నా మాట లెక్క చేయకుండా ఇంత దూరం తెచ్చుకున్నావు. మొగోడు సంపాదిస్తే బాధ్యతగా ఆలోచిస్తాడు, నా తల్లిదండ్రులు, నా పిల్లలు, నా భార్య అని ఆలోచిస్తాడు. అదే ఆడిది సంపాదిస్తే నా వరకే అని స్వార్థంగా ఉంటదిరా. నాకేం అవసరం, నేనెందుకు ఖర్చు పెట్టాలనే స్వార్థంతో మెదులుతుందిరా. మొగుణ్ణి ఎవరిని లెక్క చేయదు, తన బతుకు దాన్ని బతుకుతుంది. అందుకే నేను దాన్ని చదివియొద్దురా అని చెప్పిన. నాకప్పుడు దాంట్లో నేను మంచిగా చూసిన అమ్మా, చెడస్సలు చూడలే. దాని కళ్ళల్లో చదువుకోవాలన్న తాపత్రయం, చదవాలన్న కసి ఉండే అమ్మా. అందుకే అమ్మా నేను చదివించి. అరే రాజు, నీ పిల్లల ఇంటికి పోలీసులు వచ్చినట్టురా. పోలీసులా? పోలీసులు ఎందుకు వచ్చిర్రన్నా? ఏమోరా, నీ పిల్ల వాళ్ళ దగ్గర లంచం తీసుకుందట. ఎక్కడికి రా పోయేది? నిన్ను కాదనుకొని పోయిన దానికోసం నువ్వెందుకు పోవాలి? నిన్ను వదిలేయించుకున్న దాని గురించి నువ్వెందుకు ఆలోచించాలి? ఏందమ్మా గట్లా మాట్లాడతాను? ఇప్పుడు అది నాకేదో చెడు చేసిందని చెప్పి నేను కూడా దాని గురించి చెడు ఆలోచించడం కరెక్ట్ కాదమ్మా. దేవుడు అనేటోడు ఒకడు ఉంటాడమ్మా, ఆయనను చూసుకుంటాడు. ఆ జాబ్ రావడానికి దానికంటే ఎక్కువ కారణం నేనే అమ్మా. ఆ జాబ్ పోతే ఇప్పుడు దానికంటే ఎక్కువ నేనే బాధపడతా అమ్మా. లంచం అట, ఖచ్చితంగా లంచం కేసులు ఇరికితే జాబ్ పోయే అవకాశం ఉంటుందమ్మా. అమ్మా నేను ఓని అమ్మా, కనీసం ఈ జాబ్ చేసే రోజులైనా నేను గుర్తుంటమ్మా దానికి. నాన్న రాదు ఏందా గంటగా ఉరుకొని వస్తాను? ఏమైంది? ఎందుకు ఉరుకొస్తాను? ఏమి నా భార్య అన్న? నీ భార్యనా? అవునన్నా. అవు ఏంది అంజలి నీ భార్యనా? అంజలి గింత మంచి బట్టలు పెట్టుకొని గిన్ లంచాలు తీసుకుంటేందమ్మా నువ్వు? ఏందన్నా నువ్వు అనేది? అంజలి లంచం తీసుకున్నాడు ఏంది? నీకెవరో తప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టున్నారన్నా. నా భార్య అన్న అంజలి అటువంటి పనులు ఏం చేయదన్నా, నాకు నమ్మకం ఉందన్నా. నువ్వేదో తప్పుగా అర్థం చేసుకుంటానన్నా. రాజు నిజంగా నాకు తెలియదు మీ భార్య అని. అయితే వాళ్ళ అన్న రాజేంద్ర అన్నాడు కదా, ఆమె పేరు చెప్పుకొని 8 మంది దగ్గర లంచాలు తీసుకున్నాడు. ఆ విషయం మీద మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ విషయం మీద ఆమె తీసుకెళ్లి విచారణ చేసి తీసుకొస్తున్నా. ఎందుకంటే ఆడపిల్ల కదా, ఇంటికాడ దిగుదా నేను వస్తున్నా. మా బావ
నా భార్య పేరు చెప్పుకొని 8 మంది దగ్గర లంచం తీసుకున్నాడా? అట్లయితే మా బావ తప్పవుతుంది కానీ నా భార్య ఎందుకు తప్పవుతుంది అన్న? మీరేదో పొరపాటు పడి ఉంటారన్న. నేను 4-5 రోజుల నుంచి మా బావ కూడా ఫోన్ చేస్తానా, ఆయన ఫోన్ కూడా కలుస్తలేదు. కొన్ని కారణాల వల్ల మా బావ నా భార్యని ఇంట్లోకి వెళ్ళగొట్టిండు. ఇప్పుడు అది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాడన్న. అన్న మీకేదో తప్పుగా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారన్న. మీ దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలు లేకుండా ఇంటికి వచ్చి మీరు ఎట్లా విచారిస్తారన్న? నాకు అర్థం కాదు అసలు. రాజేంద్ర బావ ఎక్కడున్నాడో వెతికి మరి తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టే బాధ్యత నాది. మా బావ నా భార్య పేరు చెప్పుకొని 8 మంది దగ్గర లంచాలు తీసుకున్నామని చెప్పినాం. దానికి కారణం నా అంజలి అయితే కాదు కదన్న. నువ్వు అన్నట్టే మా బావ అంజలి పేరు చెప్పింది కాబట్టి అంజలిని తీసుకొని పోయినావు స్టేషన్కి. ఇంకెంతో మంది అంజలి పేరు చెప్పి లంచాలు తీసుకుంటారు. దానికి కారణం నా భార్య అయితే కాదు కదన్న. మరి అట్లానే ఎన్నిసార్లు నువ్వు స్టేషన్కి తీసుకుపోతావన్నా చెప్పు? నాకు తెలిసినంత వరకు నా భార్య ఏ తప్పు చేయదన్న. నీకు తెలుసు రాజు ఆడేసుంటాడు. రాజు అని భార్య కూడా అంతకంటే మంచిదన్న. నా ముఖం చూసి నా భార్యను వదిలేసే అన్న, ప్లీజ్ అన్న. కాదు రాజు, ఒకటేసారి 8 మంది వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం కూడా విచారణ చేయాలి కదా. అది పద్ధతి కాదు కదా. అందుకోసమే విచారణ నిమిత్తం తీసుకొచ్చి దించిపోతున్నా. సరేది మీ గొడవలు మీ ఇష్టం కానీ అవసరమా ఆ చిట్టీలు గిట్లు అన్ని ఎట్లా నడుస్తాను? మంచిగా నడిపిస్తున్నావా? నాకు కింద చేస్తున్నావా? మధ్యలో కొన్ని సతాయించిన వాడు కదా, నిజమేనా? నడుపుతున్నా. ఓకే ఓకే అంజలి, మంచిగా ఉండు మరి. ఉంటావా? రాజు దగ్గరికి పోతావా? సరే రాజు, జాగ్రత్త. సరే సార్. అంజలి, నేను ఇంటి దగ్గర దింపిపోతా. అన్న నువ్వు ఇంటికి పో అన్న. తీసుకోపోయి ఇంటికి వదిలిపెట్టు, సరేనా? థ్యాంక్స్ అన్న, ఇంత దూరం వచ్చినందుకు. సరే నేను పోతున్నా మరి. సరే అన్న, అంజలి. అంజలి, నేను మా ఇంట్లో చెప్పిన, మా వాళ్ళు ఒప్పుకున్నారు. ఇయ్యలో రేపు వచ్చి మాట్లాడదాన్ని కూడా చెప్పారు. అవునా? థ్యాంక్స్ గణేష్. నాకేమన్నా చెప్పాలా అంజలి? లేదు గణేష్, మంచిగా ఆలోచించుకో అంజలి. నాకేమన్నా చెప్పాలా? లేదు, నేను నీకేం చెప్పేది లేదు. మళ్ళీ అడుగుతున్నా, ఒకసారి గుర్తు తెచ్చుకో. నాకేమన్నా చెప్పాలా? లేదు గణేష్. ఇంకోసారి అడుగుతున్నా అంజలి, నాకేమన్నా చెప్పాలా? లేదు గణేష్. నిన్న మీ ఇంటికి 2 పోలీసులు వచ్చారు. నువ్వు 8 మంది దగ్గర లంచం తీసుకున్నావని నిన్ను ఎంక్వైరీ తీసుకుపోయారు. ఈ విషయం నాకు ఎందుకు చెప్తలేవు అంజలి? అది చాలా చిన్న విషయం గణేష్. దానికి నువ్వు ఇంతగానో సీరియస్ కావాల్సిన అవసరం ఏముంది? అసలు నేను లంచాలే తీసుకోలే. ఒకవేళ నేను లంచం తీసుకునేది ఉంటే నేను నీకు చెప్తా కదా. నా దృష్టిలో అది చిన్న విషయం గణేష్, అందుకే నేను నీకు చెప్పలే. ఏంది చిన్న విషయమా? పోలీసులు ఇంటికి రావడం చిన్న విషయమా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లంచం తీసుకోవడం చిన్న విషయమా? నేను లంచం తీసుకోలే కాబట్టి నాకు అది చిన్న విషయమే గణేష్. నువ్వు లంచం తీసుకున్నావా తీసుకోలేదా అని కాదు, నిన్ను పోలీసులు తీసుకువేరు. ఆ రోజు మీ భర్త రాకుండా నీ పరిస్థితి ఏమై ఉండేది? గణేష్, లంచం తీసుకుంది మా అన్న, నేను కాదు. నిజమేందో తెలుసుకొని మాట్లాడు గణేష్. అయినా రాజు ఏం చేసిండు? వాళ్ళే ఒక 2-3 రోజులు అయినాక నిజమేందో తెలుసుకొని నన్ను వదిలేసేటోళ్ళు. అంతలోపే రాజు వచ్చిండు. ఏమో అంజలి, గా అంత నాకు తెలియదు. ఇప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఏంది గణేష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏమైందని ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకొని అంటాను? ఇదంతా కాదంజలి, ఇప్పుడు నీ మీద వచ్చింది ఆరోపణనే. ఇంకా 2-3 నెలలు అయితే నీ జాబ్ పోతుంది. నీ జాబ్ అయినాక నువ్వు నాకెందుకు ఇక? ఏంది గణేష్ నువ్వు మాట్లాడేది? అంటే నువ్వు నా జాబ్ చూసి పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? అవును, నీ జాబ్ యూసే చేసుకుందాం అనుకున్నా. నీది గవర్నమెంట్ జాబే, నాది గవర్నమెంట్ జాబే. ఇద్దరం కలిసి మంచిగా సంపాదిస్తే ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చుగా. మా వాళ్ళు కూడా అందుకే ఒప్పుకున్నారు. ఇప్పుడు నీకు జాబ్ లేదుగా, నువ్వు నాకెందుకు? మంచిగా జాబ్ ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా. ఛీ, అంటే నువ్వు నన్ను చూసి పెళ్లి చేసుకుందాం అనుకోలే, నా జాబ్ చూసి పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? ఛీ, ఇట్లా తయారైనవి ఎందుకు గణేష్ నువ్వు? ఇటువంటి మాటలు నువ్వు మాట్లాడితే నాకు నవ్వుతుంది తెలుసా? మరి నువ్వు చేసింది ఏంది? చదువుకోలేదు, జాబ్ లేదని రాజుని వదిలేసినావుగా. చదువుకున్నాడు, మంచిగా జాబ్ వచ్చిందని నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. నేను గట్లే అనుకున్నా, నీకు జాబ్ ఉంది కదా అని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు నీకు జాబ్ ఎట్లా పోతుందిగా, నువ్వు నాకెందుకు? మంచి జాబ్ ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందాం అనుకుంటానా? నువ్వు చేసింది కరెక్ట్ అయినప్పుడు నేను చేసింది తప్పు ఎందుకు అవుతుంది? నువ్వు రాజుని ఇచ్చిపెట్టుడు కరెక్ట్ అయినప్పుడు నేను నిన్ను ఇచ్చిపెట్టుడు తప్పు ఎందుకు అవుతుంది? అయినా చెప్పడం మర్చిపోయినా, వచ్చే నెల 2వ తారీఖు నా పెళ్లి, నువ్వు తప్పకుండా రా. వీడేంది పెళ్లి అంటున్నా అనుకుంటున్నావా? నిన్న మీ ఇంటికి పోలీసులు వచ్చిన విషయం నాకు ముందుగానే తెలుసు. అందుకనే మా మరదలతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నా. ఆమె నన్ను ఎట్లున్నా మెచ్చింది. నీ లెక్క గవర్నమెంట్ జాబ్ ఉంటేనే చేసుకుంటా అని నాతో ఎప్పుడు అనలే. నేను నా లెక్క ఉన్నా కూడా
ఆమెకి ఇష్టం, నన్ను చిన్నప్పటికే లవ్ చేస్తుంది. అందుకే ఆమెతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నా. వచ్చే నెల పెళ్లి, నువ్వు తప్పకుండా రా. నేను నిన్ను అడుగుదాం అనుకున్నా, పోలీసు వచ్చిన విషయం చెప్తావో అనుకున్నా, కానీ నువ్వు చెప్పలే. అంటే నీ నిజాయితీ బయటపడ్డది ఇక్కడ, అందుకే నేను ఆడ షిఫ్ట్ అయినా. సరే అంజలి, పెళ్లికి తప్పకుండా రా, గిఫ్ట్ మర్చిపోకు. ఏం చెప్తానవరా? అన్నం తింటూరా. అన్నం తినక 2 రోజులు అయింది. ఎట్లా తినాలమ్మా? నాకేం మనసున పడతలేదమ్మా. అంజలి ఇన్స్టిట్యూట్లో ఎవరితోనైతే చదువుకున్నదో అదే గణేష్, ఆయననే పెళ్లి చేసుకుంటానటమ్మా. అది తెలిసినప్పటి నుంచి ఇంకా ఘోరంగా బాధ అనిపిస్తుందమ్మా. నాకు ఇప్పుడు తలుచుకుంటా అంటే నాకు అసలు ఏం చెప్పని అర్థం అవుతలేదమ్మా. నేనే వాళ్ళకి నా బండి ఇచ్చి ఇద్దరిని ఇన్స్టిట్యూట్కి పంపించేటోడిని. నేనే వాళ్ళని ఇద్దరిని పొలంలో కూర్చోబెట్టి చదువుకోమని చెప్పేటోడిని. నా పిల్లాన్ని తీసుకుపోయి ఇంకో వ్యక్తితోని నా పిల్లాన్ని నువ్వు చేసుకోరా అని చెప్పినట్టుందమ్మా. ఆ రోజు నువ్వు పొలం దగ్గర కొట్టినప్పుడు నా తల్లి చేసేది కరెక్టే కావచ్చు అని నేను అనుకుంటే అయిపోయేదమ్మా. కానీ నా పిల్లాన్నే నేనే తెలిసి అది తలుసుకుంటా అంటే ఇంకా ఉండే పగిలంత పని అవుతుందమ్మా నాకు. నా పిల్లాన్ని నేనే వేరేటోనికి అప్పు చెప్పినట్టు ఉందమ్మా. ఏడవకు బిడ్డ, ఏడవకురా. మోగోడు ఏడవద్దు. అయినా పోరి కోసం ఏడ్చుడు ఎందుకురా? నువ్వు ముద్దుగా ఉంటావు, నీ మంచి మనసుకు మంచి అమ్మాయి దొరుకుతుంది. బాధపడకురా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు ఏడవలేదు. ఇప్పుడు దానికోసం ఎందుకురా ఇంతగానం బాధపడతాను? అమ్మా, ఆడది ఏడవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చమ్మా, కానీ మగోడు ఏడవడానికి ఆడదొక్కతే కారణం. దాని గురించి మర్చిపోకూడక. దాని గురించి మర్చిపోవడంటే ఇది చచ్చిపోవడే అమ్మా. ఏ మాటలు రావే? అది పోయిందని చెప్పి నీ జీవితం ఆగిపోలే కొడుక. నీకంటూ మంచి దారి దొరుకుతుంది, మంచి లైఫ్ ఉంటది, మంచి జీవితం ఉందనుకో. ఆ అమ్మాయి నీకు కరెక్ట్ కాదనుకో, అంతేగాని ఊకే ఆమె గురించి ఆలోచించకు. నన్ను వదిలేసి వెళ్ళిపోయినా ఇంత బాధపెట్టాను కాదమ్మా. మీరందరూ ఒకవైపు ఉంటే నేను ఒక్కని మాత్రమే దాని వైపు ఉండి మాట్లాడినా. అంత నమ్మిన కదా దాన్ని. ఏ మొగోడు చేయని పని నేను చేసిన అమ్మా. ఇంకో మొగంతోనే మీరు తిరుగుళ్ళు అని చెప్పి నేనే బండించినట్టయింది. మీరు ఎక్కడ కూర్చుంటే ఇబ్బంది అవుతుంది, నా పొలంలో కూర్చొని మాట్లాడుకోరు ఏకాంతంగా అని చెప్పి నేనే తోలినట్టు అయిపోయింది నా పరిస్థితి. ఇప్పుడు నేనే బకరగా అయిపోయినా నా ఆలోచన వస్తుందమ్మా. అతి మంచితనం ఇట్లా అవుతుందని ఎప్పుడు అనుకోలే అమ్మా. అతిగా ప్రేమించే అబ్బాయికి అమ్మాయి ఎప్పుడు అతిదేనా అమ్మా? అవన్నీ ఏం ఆలోచించకు. రా, అన్నం తింటూరా. ఏమైంది అంజలి? మళ్ళీ ఇటు వచ్చినావు? మళ్ళా నాతోనే ఉన్న పనా? ఓ సారీ, విడాకుల పత్రం మీద నేను సంతకం పెట్టలే అమ్మా, దానికోసం వచ్చినట్టుంది. ఆ విడాకుల మీద సంతకం పెట్టి దాని మొహాన కొట్టు, పట్టుకొని పోతుంది. సరే అంజలి, నాకు సంతకం పెట్టుడు రాదు, వేరే ముద్ర ఎత్తే కూడా ఏం ఇబ్బంది లేదు కదా. నేను దాని గురించి రాలే రాజు. మన ఇద్దరం ఎప్పట్లెక్కనే కలిసి ఉందాం రాజు. నేను చేసిన తప్పే, నేను ఒప్పుకుంటా. ఏదో తెలియక చేసిన, జాబ్ వచ్చిందని పొగడుతో చేసిన. మన ఇద్దరం ఇప్పుడైతే ఎప్పట్లెక్కనే కలిసి ఉందాం రాజు. నేను ఇంకొకసారి
ఇట్లాంటి తప్పేం చెయ్య, నన్ను క్షమించు రాజు. అబ్బో తల్లి, మళ్ళీ ఏం చేద్దామని వచ్చినావు? నా కొడుకుని ఇట్లా కూడా బతకనియవా? ఇన్నావురా రాజు, జాబ్ వచ్చిందన్న పొగరుతోని తెలిసి తెలియక ఇట్లా చేసిందట. మళ్ళా వాడిని బతకనియాలనుకుంటానవా? ఏం చేద్దాం అనుకుంటాను? నువ్వు ఒక్కసారి ఇట్లా చేసినందుకే నా కొడుకు పిచ్చోడు అయిపోయాడు. 2-3 రోజుల నుంచి అన్నమే తింటలేడు. వాడు బువ్వ తినక ఎట్లా అయిపోయాడు చూడు. ఆ పొలం పనులకు కూడా పోతలేడు. వాడంతా ఎంత పిచ్చోడు అయిపోయాడో నాకు తెలుసు. వానికి నిద్ర లేక, తిండి లేక, నిన్ను మర్చిపోలేక పిచ్చోడు లెక్క బతుకుతాడు. మళ్ళీ ఏం చేయాలనుకొని వచ్చినావు? ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతాను? వద్దు తల్లి, నీకు దండం పెడతా. నీ బతికేదో నీ బతుకు, నా కొడుకు బతికేదో నా కొడుకు బతుకుతాడు. ఒక్కసారి మోసం చేసిందాని మళ్ళా మోసం చేయమన్న నమ్మకం ఏముంది? వద్దు బిడ్డ, నీ సందాల నువ్వు బతుకు, మా సందాల మేము బతుకుతాం. దయచేసి నాకు కడుపు కోత మిగిల్చవు. నీకు దండం పెడతా అంజలి, పో ఇక్కడ నుంచి. ఆగమ్మా, అంజలి ఎప్పుడు లేని మన ఇంటికి వచ్చింది, వచ్చి నన్ను నేలుకోమని చెప్తాంది. అసలు దానికి కారణం ఏంటో తెలుసుకోవా? అంజలి, మా అమ్మ మాటలు ఏం పట్టించుకోకు, చెప్పు. సడన్ గా నువ్వు ఇంత మంచిగా మారి మళ్ళీ నా ఇంటికి వచ్చి మన ఇద్దరం మళ్ళీ ఎప్పటిలేకనే కలిసి ఉందాం అంటావు. ఎందుకో నేను తెలుసుకోవచ్చా? అయ్యో, నువ్వు చెప్పలేకపోతానవా? సరే, నేను చెప్తా విను. నువ్వు గేట్ తీసుకొని ఇంట్లోకి వస్తా అంటే నేను మా అమ్మ ఏమనుకున్నావా తెలుసా? గణేష్తోని నీ పెళ్లి కదా, దాని గురించే నువ్వు పత్రిక ఇద్దామని వస్తానమేమో అని మస్తు సంబరపడ్డాం. ప్రపంచంలో ఎవ్వరు చేయింది నేను చేద్దాం అనుకున్నా. మొదటి భర్త దగ్గరుండి తన భార్యకి రెండవ భర్తతో పెళ్లి చేస్తాడు. వినడానికి ఎంత మంచిగా ఉన్నది. అదే చేద్దాం అనుకున్నా నేను. కానీ సడన్ గా మళ్ళా నాకు తెలిసిన విషయం ఏంటిదంటే గణేష్తోని నీ పెళ్లి ఆగిపోయింది. నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, గణేష్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మంచిగా ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ నిన్న గణేష్ నీతో ఏమన్నాడంటే సడన్ గా నీ మీద పోలీస్ కేసు పడేసరికి నిన్ను పెళ్లి చేసుకోవద్దు అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అది నీకు మస్తు బాధ అనిపించింది అంతే. ఇక నీకేం చేయనో అర్థం కాక మళ్ళా నా దగ్గరికి వచ్చినావు. అంజలి, అంటే నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఇంగ్లీష్లో అదొకటి అంటారు అంజలి, నేను ఒక ఆప్షన్ నీకు, అంతే. వాడు లేకపోతే నేను, వాడు ఉంటే నేను అవసరం లేదు. నాకెట్లా చదువు లేదని చెప్పి నువ్వు నన్ను వదిలేసినావో, నీకు జాబ్ లేదని చెప్పి గణేష్ నిన్ను వదిలేసాడు. నీకు గణేష్కి పెద్ద తేడా లేదు. అప్పుడు నువ్వు నా విషయంలో చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు గణేష్ నీ విషయంలో చేసింది కూడా కరెక్టే కదా అంజలి? సరే అంజలి, ఇప్పుడు ఏమంటావు? నేను తప్పు చేసినా నన్ను క్షమించు. అప్పుడేదో జాబ్ వచ్చిందన్న కోపంతోనే ఆ పొగరుతోనే నీ దగ్గర అట్లా బిహేవ్ చేసినా ఇప్పుడు అట్లా చెయ్య, నన్ను పెళ్లి చేసుకో, మళ్ళా నన్ను ఏలుకో అన్నట్టు మాట్లాడతానవా? మా అమ్మ అంజలి, ప్రతి తల్లి కొడుకు గురించి చాలా ఆలోచిస్తుంది. మా అమ్మ కూడా నా గురించి అంత ఆలోచించింది. కానీ ఫస్ట్ టైం నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి మాట మా అమ్మది నేను విన్నా, ఒక్క నీ విషయంలో తప్ప. బహుశా అట్లా అయినందుకేమో నాకు ఇట్లా జరిగింది. దేవుడు గట్టిగా దాన్ని అంజలి. నాకు జన్మనిచ్చిన తల్లి మాట వినకపోతే నాకు జన్మ లేకుండా పోయింది. నిజమే అంజలి, నీ విషయంలో నేను చేసిన తప్పే. మా అమ్మ ఒక్కతనే కాదు, అందరు చెప్పారు. ఇప్పుడు మళ్ళా నేను మా అమ్మ మాట కాదని నేను చేరదీసాను అనుకో, ఇక నేను మా అమ్మకి విలువైనట్టున్నాయిదా? అద్దంజలి, ఇప్పటి నుంచి నేను నిన్ను ప్రేమించుడు నువ్వు నా ఊహలకే రావు. ఎందుకో తెలుసా అంజలి, ఆ రోజు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను అద్దన్నప్పుడు నేను నీ కాళ్ళు మొక్కిన. నిన్నెంత మంచిగా, అసలు రాజు అనేటోడు ఎవరి కాళ్ళ మీద పడాడు, నేను నా పిల్లం కాళ్ళ మీద పడి మస్తు బతుకులాడినా. కానీ అప్పుడు నువ్వు నన్ను, నేను ఇట్లా చెయ్యి పట్టుకున్నా కూడా ఛీ అని చెప్పి తీసేసినట్టు ఆ చెయ్యి, ఏదో కుష్టి వ్యాసం చూసినావు నన్ను నువ్వు. అందుకే అంజలి, నువ్వెన్ని మాటలన్నా కూడా నేను పడతా కావచ్చు, మరి మోసం చేసిన తర్వాత మళ్ళీ అత్తే చేరదీసేంత మంచోన్నైతే కాదు అంజలి. మా అమ్మను మోసం చేయలేను అంజలి నేను.
ఇప్పుడు నేను మళ్ళీ తీసుకొచ్చుకుంటే నేను మా అమ్మను మోసం చేసినట్టే అవుతుంది అంజలి. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈసారి మళ్ళీ నీ కాళ్ళు మొక్కుతా. అప్పుడు కాళ్ళు మొక్కిన దానికి రీజన్ నాతో ఉండమని, ఇప్పుడు కాళ్ళు మొక్కేదానికి కారణం నాతోనే ఉండకని. ప్లీజ్ అంజలి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు నా తల్లి మేమిద్దరం తప్ప వేరే ప్రపంచం మాకద్దు. అంజలి నేనిప్పుడు ఏం చేద్దాం అనుకుంటానో తెలుసా? నీ లెక్క చదువు వచ్చిందని కాకుండా చదువు రాని దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటానా. అమ్మా ఒక మంచి సంబంధం చూడే, దానికి అస్సలు చదువు రావద్దు. గట్టిగా చెప్పాను అంటే అలు కూడా రావద్దు దానికి. నువ్వు కుక్కను చూపించి పెళ్లి చేసుకోమన్నా నేను పెళ్లి చేసుకుంటామ్మా. అంజలి నువ్వు నా దగ్గరికి రాకముందు, నువ్వు నాతో మాట్లాడకముందు నేను అసలు అన్నం తినలే, నిద్రపోలే, మనిషి లెక్కనే లేను. కానమ్మా ఇప్పుడు నాకు అన్నం పెట్టమ్మా. నేను చికెన్ తీసుకొస్తా, కాదు మటన్ తీసుకొస్తా, బిర్యానీ అండి పెట్టమ్మా. సరే బిడ్డ, తెచ్చుకోపో తొందరగా. అంజలి నువ్వు ఇక వెళ్ళిపోవచ్చు. ఇన్ని రోజులలో నీ మనసు ఎప్పుడైనా నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. ఎందుకంటే నువ్వు నన్ను అద్దనుకున్న ప్రతిసారి నేను మీ ఇంటికి వచ్చి నిన్ను విసిగించిన. ఎవరికైనా కోపం వస్తుంది, ఇప్పుడు నాకు కూడా వస్తుంది. నేను నిన్ను అద్దంటాను. నువ్వు ఇప్పుడు నా ఇంటికి వచ్చినావు, ఇంకోసారి మాత్రం అస్సలు నా ఇంటికి రాక అంజలి. ప్లీజ్ నీ భవిష్యత్తు గురించి నాకు అనవసరం. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు, ఎవరితో ఉంటావు అనేది నాకు అస్సలు అవసరం లేదు. ఎందుకంటే నా భార్య చచ్చిపోయింది. పోయిరా అంజలి. సారీ, పో అంజలి. రాజు ఒక్కసారి నేను చెప్పేది విను రాజు. లేదంజలి అస్సలు వినా. నిజం చెప్పానంటే నువ్వు నా ముందు నిల్చునే అర్హతనే లేదు నీకు. ఇంకా మాట్లాడే అర్హత అస్సలే లేదు. పోయిరా అంజలి ప్లీజ్. పా అమ్మ. ఒక్క నిమిషం అంజలి, నీకు భవిష్యత్తులో ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. నీ జాబ్ విషయం కానీ ఇంకేదైనా కానీ, ఆఖరికి డబ్బుల విషయం కానీ నేను నీ ఫోన్ లిఫ్ట్ చేస్తా. భర్తగా కాదు, ఒక మంచి ఫ్రెండ్గా. బాయ్ అంజలి. గుడ్ బాయ్ అంజలి. అమ్మా పాపోదాం. నాకు మటన్ బిర్యానీ అండి అమ్మా.